రక్షణ పొందిన వారు వాక్యము నేర్చుకోవలసిన అవసరత లేదా? ఇది పాఠ్యాంశం. రక్షణ పొందిన వారు వాక్యము నేర్చుకోవలసిన అవసరత లేదా? దేవుని పిల్లలారా, ఎందుకు ఈ అంశాన్ని వేయాల్సి వచ్చింది అంటే, చాలామందిలో, ముఖ్యంగా క్రైస్తవులు, బాప్తీసం తీసుకున్న వారిలో, మేము రక్షణ పొందేశాము, మేము ప్రభువుని నమ్మేసుకున్నాం, బాప్తీసం తీసుకున్నాం, సో ఇక ప్రభువులోనికి వచ్చేసిన తర్వాత ఇక బైబిల్ చదవటం ఎందుకు? బైబిల్ చదవరు పెద్దగా. ఒకవేళ చదివినా అర్థం కానప్పుడు, నాకు ఈ వచనం అర్థం కావటం లేదు, లేదా ఈ సందర్భం అర్థం కావటం లేదు, ఈ పుస్తకం నాకు అర్థం, దేవుడు రాయించింది తీసుకోవాలి. ఇది నుండి ఆలోచన. ఆయా సందర్భాలు మీకు చూపిస్తాను. బాప్తిసం తీసుకున్న వాళ్ళకి, రక్షణ పొందేసిన వాళ్ళకి వాక్యం నేర్చుకోవాల్సిన అవసరత లేదు అని చాలామందిలో ఇది ఒక అపోహ. మీరు అనిజలకి చెప్పండి, సువార్త వెళ్ళి మాకు అవసరం లేదంటారు. ఇతనికి ఏమైనా 66 పుస్తకాల మీద అవగాహన ఉందా? బైబిల్లో అన్ని విషయాలు వచ్చాయంటే బైబిల్ గురించి ఏమీ తెలీదు. ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవ్యం ఉన్నప్పుడు దేవుడి ఉద్దేశాలు, దేవుడి చిత్తాలు, దేవుడి ఇష్టాలు నెరవేరవు. బైబిల్లో సందర్భాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ఒకసారి బైబిల్ చూద్దాం అందరం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. దేవుడట మనుషులందరూ, ఆయన అనగానే దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఆయన ఇచ్చయించుచున్నాడు, ఇష్టం కలుగున్నాడు. ఇది బైబిల్ అండి. మళ్ళీ చదువుతాను. దేవుడు ఏమనుకుంటున్నాడు అంటే, మనుషులందరూ రక్షణ పొందాలి. ఎంత బాగా రాశాడు చూడండి. మనుషులందరూ రక్షణ పొంది అయిపోయిందా? ఇంకేమన్నా చెప్తున్నాడా? రక్షణ పొందావు చాలు అన్నాడా? అనలేదే. వెంటనే మరొకటి ఏదో చెప్తున్నాడు. రక్షణ పొందిన తర్వాత, రక్షణ పొందినవాడు అంటే బాప్తీసం తీసుకున్నవాడు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవాడై ఉండవలెనని దేవుడు ఇష్టం కలుగున్నాడట, ఇచ్చ కలుగున్నాడట. అంటే దేవుని సంకల్పం అది. అంటే ఈ వచనం మనకి ఏం చెప్తుంది? దేవుడు ఏం చెప్తున్నాడు మనకి అంటే, ఎవరైతే ప్రభువుని అంగీకరించారో, బాప్తీసం తీసుకున్నారో, రక్షణ పొందారో, వాళ్ళందరికీనట సత్యమును గూర్చిన 28వ వచనం ఒకసారి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 28. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదువని నీవు నీ దాసుడవైన నాకు సెలవిచ్చుచున్నావే, నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. చూసారా? నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. ఇతడు మనిషి కనుక ఇతడి మాట, నెక్స్ట్ చెప్పండి, అసత్యం, అబద్ధం. రాజకీయ నాయకులు ఎలక్షన్కి ముందు వచ్చి మా ఇంటికి ప్రచారంలో మనకి ఏం చెప్తారు చెప్పండి? అబద్ధాలు చెప్తారా, నిజాలు చెప్తారా? ఏం చెప్తారండి మనకి? నన్ను గెలిపించండి, మీ ఊరికి రోడ్డు ఎక్కిపోతే నన్ను అడగండి అంటాడు. గెలిపించిన తర్వాత అయ్యా రోడ్డు అంటే వస్తున్నాయి నిధులు ఇంకా రాలేదంటాడు. వచ్చే ఎలక్షన్ వరకు రోడ్డు ఉండదు. మళ్ళీ అదే రోడ్లు, గుంతల రోడ్లో మన దగ్గరకు వచ్చి మళ్ళీ ఈసారి గెలిపించండి, ఈసారి ఖచ్చితంగా మీకు ఏమి ఇస్తాను? రోడ్డే ఇస్తాను. ఆ రోడ్డు వేయడు, నీళ్లు ఇవ్వడు, ఏ హామీ నెరవేర్చడు. రాజకీయ నాయకులు మొదలుకొని ఈరోజండి మీరు ఎక్కడికి వెళ్ళండి అంత అసత్యమేనండి. డాక్టర్ల దగ్గరికి వెళ్తారా? డాక్టర్లు చెప్పేది అంతా నిజం అనుకుంటున్నారా? ఏ రోగం ఉండదు, ఎంఆర్ఐ స్కానింగ్ చేయాలంటాడు. కారణం ఏంటంటే
ఆ ల్యాబ్ బాయ్ నేను కొంచెం కమిషన్ ఇస్తాడు టెస్టులు రాస్తే. డాక్టర్ కదా అని నమ్మెళ్తే అక్కడ మోసాలే. మీరు ఏ వస్తువు కొనుక్కున్నా అక్కడ మోసాలే, అన్నీ అసత్యాలు, అబద్ధాలు. కానీ ఇక్కడ ఇప్పుడు మనం చదువుకున్న మాట అండి, నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం. దేవుడి మాట ఎప్పటికైనా నిజమండి. మీరు చూడండి, శాస్త్రం దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేకంగా ఏదైనా మీరు చెప్పినప్పుడు మీరు నెమ్మదిగా ఓపిక పట్టాలి. వీళ్ళు అబద్ధంలో ఉన్నారు, ఎప్పటికైనా నిజంలోకి వస్తారు అని. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మన స్కూల్లో పిల్లల్ని పంపించి స్కూల్ పిల్లల్ని మొట్టమొదటి మనిషి భూమి మీద ఎలా పుట్టాడురా అని అడిగామనుకోండి మనం, వాడు ఏం చెప్తాడు చెప్పండి? స్కూల్ కుర్రాడు ఏం చెప్తాడు? కోతు నుండి వచ్చాడు డాడీ అంటాడు. ఎవరు చెప్పారా నీకంటే? చార్లెస్ డార్విన్ అనేవాడు ఒక సిద్ధాంతం రాశాడు. ఆ సిద్ధాంతాన్ని శాస్త్రవేత్తలు అందరూ ఆమోదించారు. ఆ సిద్ధాంతాన్ని ప్రొఫెసర్స్ నేర్చుకున్నారు. అదే సిద్ధాంతాన్ని పట్టుకొచ్చి స్కూల్లో మాస్టర్ పిల్లడికి చెప్తే వాడు ఎవడో చెప్పిన మాట ఈరోజు ప్రపంచానికి శాసనమైంది కొద్ది రోజుల క్రితం వరకు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా అప్డేట్ అయ్యి శాస్త్రం ఏమన్నదంటే, చార్లెస్ డార్విన్ చెప్పిన సిద్ధాంతము తప్పు, మనిషి కోతు నుండి రాలేదు. మరి ఎలాగొచ్చాడు బాబు అంటే, ముందు కోత అన్నారు, ఒకటి చేప అన్నాడు, ఒకటి బహుకన జీవి అన్నాడు, ఒకటి ఏకన జీవి అన్నాడు. ఏమంటే రకరకాలుగా చెప్పి 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 చివరికి శాస్త్రం చెప్తున్నది ఏంటంటే, బాబు మేము ఎంతకాలం చెప్పింది అంత తప్పు. మనుషులందరిలోనూ కూడా మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఉంటుంది, అది తల్లి నుండి వస్తుంది. సో భూమి మీద ఉన్న నరులందరికీ కూడా తల్లి ఒకతే. సో మనుషులందరూ కోతు నుండి రాలేదు. ఎవరి నుండి వచ్చారట? తల్లి నుండి వచ్చారట. ఒకే తల్లి కన్న బిడ్డలట. ఏమండి, ఈ మాట బైబిల్ చెప్పలేదా? జీవము కలిగిన ప్రతి వానికి తల్లి అవ్వ. బైబిల్ చెప్పలేదా? అంటే ఇప్పుడు శాస్త్రం నెమ్మదిగా పాక్కుంటూ దేక్కుంటూ ఎక్కడికి వచ్చిందంటే అవ్వగారి దగ్గరకు వచ్చింది. ఇది ఇంకొక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పోతే ఏమంటుందంటే, అయ్యో మరి అవ్వగారు స్త్రీ నుండి మనుషులు ఎలాగ వస్తారండి? పురుషుడు ఉన్నాడు కదా భూమి మీద, మనుషులందరూ కూడా స్త్రీ పురుషుల నుండి వచ్చారు అంటారు. వాళ్ళ పేర్లు తెలియదు వీళ్ళకి. ఆ స్త్రీ పేరు అవ్వ. స్త్రీ వరకు వచ్చి ఆగారు. శాస్త్రం నెమ్మదిగా ఎవరి వరకు వస్తారు? ఆదాం వరకు వస్తారు. శాస్త్రం కొన్ని 10 సంవత్సరాలు ప్రయోగాలు చేసి చెప్తుంటే బైబిల్ అలవోకగా రాసింది. ఒకరి నుండి దేవుడు ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఇది నిజం. ఈ నిజాన్ని శాస్త్రం ఒప్పుకుంటుందా? ఇప్పుడు ఒప్పుకుంటుంది నెమ్మదిగా. మొదట్లో వ్యతిరేకించింది, ఇప్పుడు నెమ్మదిగా దేవుడు చెప్పిన దగ్గరికి వస్తుందా? వస్తుంది, రావాలి. కారణం, నీవు దేవుడవు గనుక నువ్వు బైబిల్లో రాయించిన ప్రతి మాట సత్యం. మీకు అర్థమైందా? ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే మనుషులందరూ రక్షణ పొందేసి నెక్స్ట్ ఏటట సత్యం అనగానే దేవుని మాట, దేవుని వాక్యం. ఆ మాటలలో వీడు ఎలా మారిపోవాలట? అనుభవజ్ఞానిగా మారిపోవాలట. అనుభవజ్ఞాని అంటే అనుభవం అంటే అర్థం ఏంటి? అనుభవం అంటే అర్థం ఏంటి? పని రావటం అనుభవం కదండి. పనిని గొప్పగా చేసేవాడే అనుభవం కలిగిన వాడు. అప్పుడే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వాడికి, 10 సంవత్సరాల నుంచి కారు నడుపుతున్న వాడికి తేడా ఉంటుందా లేదా? ఉంటుందా? ఈ 10 సంవత్సరాలు కారు నడిపితే ఇతనికి ఏమొచ్చింది? డ్రైవింగ్లో అనుభవం. వంట చేయడం స్టార్ట్ చేసిన కొత్తలో ఆడపిల్లలు అత్తరింట్లో వంట ఎలా చేస్తారు? ఉప్పు ఎక్కువేసేసి, కారాలు ఎక్కువేసేసి, వాళ్ళ అత్తగారు తిడితే, వాళ్ళ మామయ్య గారు తిడితే, అక్కడ యుద్ధాలు జరిగితే కూరల గురించి. కొద్ది రోజులకి వీడికి వంట బాగా చేయటం ఏమొచ్చింది? అనుభవం. అంతే కదండి. కొత్తగా ప్రాక్టీస్ చేసిన డాక్టర్ గారు ఆపరేషన్ చేయటం ముందు ఒకరిని ఇద్దరినో చంపేస్తాడు. తర్వాత ఆయనకి ఏమొస్తుంది? అనుభవం వచ్చి తర్వాత వాళ్ళు బతికిపోతారు. ప్రతి దాంట్లోనూ అనుభవం కావాలి. అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ డాక్టర్ అండి, ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అండి, ఎక్స్పీరియన్స్ కుక్ అండి. మీరు బాగా ఆలోచించాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, బైబిల్ తన పిల్లల చేతుల్లో పెట్టి, నా పిల్లలు వాక్యంలో ఎలాంటి వారు అయి ఉండాలంట? అనుభవ జ్ఞానం అన్నాడు. అంటే ఖచ్చితంగా బాప్తిస్మము తీసుకున్న తర్వాత మనుషులందరూ నెక్స్ట్ చేయవలసింది ఏంటి? ఇప్పుడు రక్షణ పొందేసిన వెంటనే స్టార్ట్ చేయాల్సింది ఏంటి? ఇప్పుడు బైబిల్ నేర్చుకోవటం. సత్యం అనగానే వాక్యం. వాక్యం ఎక్కడుంది? బైబిల్.
ఈ బైబిల్ను నేర్చుకోవటం అనేది మనుషులు ప్రారంభించాలి. ఎందుకండి నేర్చుకోవాలి? నేర్చుకోకపోతే ఏమవుతుంది, నేర్చుకుంటే ఏమవుతుంది? ఈ రెండు చెప్తాను. బైబిల్ నేర్చుకోకపోతే ఏమవుతుంది, బైబిల్ నేర్చుకుంటే ఏమవుతుంది? ప్రారంభం నుంచి కూడా అంటే దేవుడి ఉద్దేశాలు ఒకేలా ఉంటాయి. ఇది కొత్త నిబంధనలో మీరు చదువుకున్న మాట, క్రైస్తవులను ఉద్దేశించి దేవుడు చెప్తున్న మాట. ఇదే మాట ఒకప్పుడు ఇశ్రాయేలును ఉద్దేశించి కూడా చెప్పాడు పాత నిబంధనలో. నాయనా, నేను చాలా కష్టపడి ధర్మశాస్త్రాన్ని రాయించాను నా సేవకుడు మోషే ద్వారా. ఆ ధర్మశాస్త్రాన్ని మీ చేతుల్లో పెట్టాను. ఆ ధర్మశాస్త్రాన్ని మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి అన్నాడు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 12వ వచనం చూడండి బైబిల్లో. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 12వ వచనం చూద్దాం అందరం. జాగ్రత్తగా రాసుకోండి. ఇది ఒకనాడు ఇశ్రాయేలుతో ధర్మశాస్త్రం ఇచ్చి వాళ్ళతో ఏం చెప్తున్నాడో చూడండి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 12వ వచనం. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లు, ఇది అడలం చేయండి. ఈ ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలన్నీ కూడా నువ్వు అనుసరించి నడుచుకొనున్నట్లు వాక్యానుసారంగా నువ్వు నడుచుకొనున్నట్లు, పురుషులనేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములోనున్న పరదేశులేమి, వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయవలను. అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు వాక్యం దగ్గరికి ఎవరెవరు రావాలట? స్త్రీలు రావాలట, పురుషులు రావాలట, పిల్లలు రావాలట. ఏమండి? నీ పురములోనున్న పరదేశులు అందరూ వాటిని విని నేర్చుకోవడానికి నువ్వు అందరినీ పోగు చేయి. ఏమన్నా మాట్లాడుతానండి. బైబిల్ నేర్పిస్తున్నావు, బైబిల్ నేర్చుకోండి అంటే స్త్రీలు వస్తారా, పురుషులు వస్తారా? ఎవరు వస్తారు? నిజాలు చెప్పండి. ఎవరు వస్తారు? బైబిల్ నేర్చుకోవడానికి, బైబిల్ ట్రైనింగ్కి స్త్రీలు వెళ్తారా, పురుషులు వెళ్తారా? ఎవరు వెళ్తారు? ప్రార్థనకైతే స్త్రీలే ఎక్కువ వస్తారు. బైబిల్ నేర్చుకోవడానికి ఎక్కడికైనా ట్రైనింగ్కి వెళ్ళమండి అంటే మాకెందుకు ట్రైనింగ్, మేము వంట చేసుకుంటాం కదా. ట్రైనింగ్ ఎవరు చేయాలి? బైబిల్ ఎవరు నేర్చుకోవాలి? పురుషులు నేర్చుకోవాలి. అంతే కదండి. విషయం ఏంటంటే చర్చిలో పురుషులు ఎక్కువ ఉంటారా, స్త్రీలు ఎక్కువ ఉంటారా అంటే ఎవరు ఎక్కువ ఉంటారు? స్త్రీలు ఎక్కువ ఉంటారు. బైబిల్ నేర్చుకోవడానికి మాత్రం ఎవరు వెళ్తారు? పురుషులు. మరి చర్చికి వచ్చిన స్త్రీలు ఏం చేస్తారు? మేము వస్తాం, వెళతాం, అంతేనా? అంటే స్త్రీ బైబిల్ నేర్చుకోదా? మీకు ఆ బాధ్యత లేదా? మిమ్మల్ని నేర్చుకోమని దేవుడు చెప్పలేదా? ఇప్పుడు అక్కడ ఎంత బాగా రాశాడు చూడండి. మీరు ఈ ధర్మశాస్త్ర వాక్యాలను మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే బైబిల్లో ఏముందో నేర్చుకోకపోతే వాటిని అనుసరించి బ్రతకటం ఎలాగో మీకు తెలీదు. జాగ్రత్తగా వినాలి. బైబిల్ నేర్చుకోకపోతే, బైబిల్ చదవకపోతే, బైబిల్లో ఉన్న ప్రసంగాలను బాగా వినకపోతే వాటిని అనుసరించి ఎలా నడవాలో నీకు తెలీదు. అలా నడవనప్పుడు నీ దగ్గర రక్షణ తీసుకున్నా, నీ బాప్తిస్మం తీసుకున్నా, వాక్యానుసారమైన జీవితం లేనప్పుడు, వాక్యానుసారం నువ్వు బ్రతకనప్పుడు, నువ్వు ఎప్పుడో తీసుకున్న బాప్తిస్మం నేను పరలోకానికి తీసుకెళ్ళిపోద్ది అనుకుంటున్నావేమో. నో, తీసుకెళ్దావు. చూపిస్తాను ఇప్పుడు నేను. దానికంటే ముందు ప్రశ్న వేస్తాను, మధ్యలో ఆన్సర్ చెప్తాను, మీరు ఈ లోపు ఆలోచించుకోండి. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు నరకానికి వెళ్తారా, వెళ్ళరా? అమ్మ నా వైపు చూడండి అందరూ. సౌండ్ వినపడుతుంది అందరికీ? సౌండ్ వినపడుతుందని వాళ్ళు చేయొద్దని. ఓకే, వెరీ గుడ్. దేవుని స్తోత్రం. దింపండి. ఒక ప్రశ్న అడుగుతున్నాను. ప్రశ్న వినపడుతుందా? బాప్తిస్మము తీసుకున్న వాళ్ళు నరకానికి వెళతారా, వెళ్ళరా? ముందు నుంచి వచ్చింది సౌండ్. కొంతమంది అంటే వెళతారా, వెళ్ళరా, నాకెందుకు గోలా. కొంతమంది ఏమో బలంగా ఫిక్స్ అయ్యి ఉంటారు. బాప్తిస్మం తీసుకున్నవాడు ఇవ్వడం కూడా ఎక్కడికి వెళ్ళడు. క్రీస్తునందు ఉన్నవాడికి ఏ శిక్షా విధియో లేదా? క్రీస్తునందు ఉంటే లేదు. నువ్వు మందునందు ఉన్నావు కదా, నువ్వు వ్యభిచారం నందు ఉన్నావు కదా, నువ్వు లోకంలో ఉన్న ఆశల నందు ఉన్నావు కదా. నువ్వు ఎక్కడున్నావు? క్రీస్తునందు. ఎప్పుడో ములిగేసావు, అందరూ ములుగుతున్నారని. ఎక్కడ? నీటిలో.
నీటిలో అందరితో పాటు ములిగేసి ఎప్పుడు గుడికి రాక, ఎప్పుడు బైబిల్ చదవక, దేహాన్ని దేవుడికి ఇవ్వక, ఏ పని చేయక, వాక్యం నేర్చుకోక, వాక్యానికి టైం ఇవ్వక, బైబిల్ చదువుకోక, వాక్యానుసారంగా జీవించక, కేవలం బాప్తిస్మం పరలోకానికి తీసుకెళ్ళిపోద్ది అనుకుంటున్నావా? బాప్తిస్మం తీసుకున్న వాళ్ళని దేవుడు బైబిల్లో ముంచి ముంచి కొట్టి కొట్టి చంపాడు. చూపిస్తాను ఇప్పుడు. మీరు నా ఉద్దేశం మీరు సగమే నెరవేర్చారు, పూర్తిగా నెరవేర్చట్లేదు. మీరు రక్షణ పొందారు, మంచోళ్ళే. ప్రభు వరకు వచ్చారు, మంచిదే. బాప్తిసం తీసుకున్నారు, మంచిదే. కానీ నువ్వు ప్రభు వరకు వచ్చావంటే, రక్షణ పొందావంటే, నెక్స్ట్ నేను చెప్పిన మాట ఏం చేసావు? ఏంటి నెక్స్ట్ నేను చెప్పింది? రక్షణ పొంది నెక్స్ట్ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ఏది నీ దగ్గర? బైబిల్ గురించి ఎవరైనా తప్పుడుగా మాట్లాడితే, లేదు నువ్వు మాట్లాడుతున్న తప్పు, ఇది తప్పు, బైబిల్లో ఉన్న నిజం ఇది అని ఎవరైనా బైబిల్ గురించి తప్పుడుగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో నువ్వు కనీసం సమాధానం చెప్పగలుగుతున్నావా బైబిల్ గురించి? ఈ మధ్యకాలంలో బైబిల్కి వ్యతిరేకులు పెరిగిపోయారు. ఎక్కడ పడితే అక్కడ ఒకడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం, బైబిల్ గురించి తప్పుడుగా మాట్లాడడం. వీళ్ళందరికీ ఒకటే స్కూల్లో చదువుకుంటారు, వీళ్ళు వచ్చాడికి ఇంకేం రాదు. అది ఒక్కడ తప్ప ఇంకెవడ ఏది చెప్పడండి. లోతు కుమార్తెలు, బైబిల్లో బూతులు ఉన్నాయి, అంతే. ఈ రెండు తప్ప ఇంకెవడికి ఏం రాదు. అలాంటోడు బైబిల్ గురించి మాట్లాడుతున్నప్పుడు, నేను పట్టుకున్న బైబిల్ గొప్పది అని రొమ్ము విరుచుకొని వాడికి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నావు అంటే, అసలు బైబిల్ ఏనాడు నువ్వు కరెక్ట్గా చదువుతావు? బైబిల్ నేర్చుకోవాలన్న ఆశ నీలో ఎక్కడుంది? ఒకనాడు ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం ఇచ్చి, ఆ ధర్మశాస్త్రం వాళ్ళ చేతుల్లో పెట్టి ఇశ్రాయేల్ జనాంగం మొత్తానికి చెప్తున్నాడు, ఇదిగో మీరు ఈ ధర్మశాస్త్రంలో నేను ఎలాగైతే రాశానో వాక్యాలు, అలా మీరు నడుచుకోవాలి అంటే, అలా మీరు బ్రతకాలి అంటే, అలా మీరు మాట్లాడాలి అంటే, నేను చెప్పినట్టుగా మీరు బ్రతకాలి అంటే, ఖచ్చితంగా పురుషులు, స్త్రీలు, పిల్లలు, పరదేశులు అందరూ కూర్చుని ఒక చోట పోగు చేయబడి వాళ్ళందరూ ఏమి నేర్చుకోవాలట? ఈ ధర్మశాస్త్ర వాక్యాలు నేర్చుకోవాలన్నాడు. పాత నిబంధన ఇది. 17వ అధ్యాయం కూడా రండి, ఇదే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం చూడండి. 17వ అధ్యాయం 19వ వచనం చూడండి. 17వ అధ్యాయం 19వ వచనం, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 19వ వచనం. అది అతని వద్ద ఉండవలెను, తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలుల మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగకయుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ, ఈ కట్టడలను అన్నిటినీ అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. రాజ్యాన్ని పాలించే రాజు సైతం ఏం చదవాలట? ధర్మశాస్త్రం చదవాలి, బైబిల్ చదవాలి. మీకు ఏమర్థం అవుతుందో? దేవుడు రాజు కుమారులు, రాజు సహోదరులు, రాజ్యాన్ని పరిపాలిస్తున్నవాడు, కిందన్న సామాన్యులు అందరూ ధర్మశాస్త్రం, బైబిల్ చదవాలి. ఏమన్నా నేను మాట్లాడుతానండి, దేవుడి ధర్మశాస్త్రం, దేవుడి వాక్యం మనకేమైనా దూరంగా ఉందా, దగ్గరగా ఉందా? ఏమన్నా మళ్ళీ అడుగుతున్నాను, మీకు దూరంగా ఉందా, దగ్గరగా ఉందా? దగ్గరగానే ఉందా? ఎంత దగ్గరగా ఉంది? ఎప్పుడు కావాలి అంటే అప్పుడు బైబిల్ ఓపెన్ చేసేంత దగ్గరగా ఉంది. అవునా? ఇప్పుడు మనం మాట్లాడుకునే భాష ఏ భాష అమ్మా? తెలుగు భాష. బైబిల్ మొట్టమొదట రాయబడిన భాష ఏంటో తెలుసా మీకు? బైబిల్ పైన స్టార్టింగ్లోనే ఉంటుంది, ఆదిమ హిబ్రూ భాష నుండి ఇది తర్జుమా చేయబడింది. అంటే దేవుడు ఏ భాషలో రాయించాడు? ముందు హిబ్రూ భాషలో రాయించి దేవుడు హిబ్రూ భాషలోనే ఉంచేశాడు అనుకోండి వాక్యాన్ని. మన దగ్గరికి వాక్యం వచ్చేదా? మనకి దేవుడు అర్థమయ్యేవాడా? అర్థమవలేదు. అంటే దేవుడు ఎలా ఆలోచించాడంటే, ఈ భాషలో ఉంటే ఈ భాష వాళ్ళకి అర్థమవుతుంది కనుక భూమి మీద ఏ మనిషి ఏ భాష అయితే మాట్లాడుతున్నాడో ఆ భాషలోనికి నా బైబిల్ వెళ్ళిపోవాలి. తెలుగుడికి తెలుగులో బైబిల్ వెళ్ళిపోవాలి, ఒడియా వాళ్ళకి ఒడియాలో బైబిల్ వెళ్ళిపోవాలి,
కన్నడ వాళ్ళకి కన్నడలో బైబిల్ వెళ్ళిపోవాలి, తమిళ వాళ్ళకి తమిళ్లో బైబిల్ వెళ్ళిపోవాలి, హిందీ వాళ్ళకి హిందీలో బైబిల్ వెళ్ళిపోవాలి, పంజాబీ వాళ్ళకి పంజాబ్లో బైబిల్ వెళ్ళిపోవాలి, అన్ని భాషల్లోకి వెళ్ళిపోవాలి. దేవుడు ఎలా ఆలోచించాడు తెలుసండి వాక్యం గురించి. నేను ఒక మాట చదివండి, దేవుడికి ఎంత ప్రేమ ఏంటి మనకు అనిపించిందండి. మనమంటే ఇంత ప్రేమ ఏంటి, ఆయన వాక్యం మనకి దగ్గర చేయడానికి ఎంత ఆలోచిస్తున్నాడు ఏంటి దేవుడు అని. ఏమంటే నిజంగా బైబిల్లో ఒక మాట అండి మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇదే ద్వితీయోపదేశకాండం 30 చూడండి. వాక్యం గురించి మాట్లాడుతూ నాయన నా మాట ఎప్పుడూ నీకు దగ్గరగా ఉంచుతాను తప్ప నీకు దూరంగా ఉంచనురా, ఎందుకంటే నువ్వు దానిని బాగా చదవాలి, నువ్వు ఆ వాక్యాలు బాగా నేర్చుకోవాలి అంటున్నాడు. 30 అండి, ద్వితీయోపదేశకాండం 30 చూడండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మశాస్త్రమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. చూసారా పదం ఎక్కడ ఉండదట వాక్యం, నీకు దూరంగా ఉండదు, ఎక్కడో హిబ్రూ భాషలో ఉండిపోయిందంటే నాకు రాదు అనడానికి లేదు. నువ్వు మాట్లాడుకునే నీ వాడుక భాషలోనికి దేవుడు బైబిల్ను తెచ్చాడు. అది దూరమైనది కాదు. నెక్స్ట్, మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడో ఆకాశమునకి ఎక్కిపోయి మన యొద్దకు దానిని తెచ్చును. చూసారా, ఎక్కడో ఆకాశంలో పెట్టి వాక్యం కావాలనుకున్నవాడు అక్కడికి రండి అన్నాడా దేవుడు? అన్నాడా? ఎంత మంచోడండి దేవుడు. తన గురించిన సమాచారం మనకు తెలియాలి అని, మన జీవితం మనకు తెలియాలి అని, మన బ్రతుకు మనకు తెలియాలని, మనం చేస్తున్న పాపాలు మనకు తెలియాలని, చచ్చిపోయిన తర్వాత పాతాళంలో పడిపోతామన్న సమాచారం మనకు తెలియాలి అని, బ్రతుకును మార్చుకోవడానికి దేవుడు వాక్యాన్ని ఎక్కడో ఆకాశంలో పెట్టలేదట, నీకు సమీపంగా పెట్టాడట, నీకు దగ్గరలో పెట్టాడట. ఏమన్నా నాకు డౌట్ అండి ఇక్కడ. ఇప్పుడు తెలుగులోకి బైబిల్ తెచ్చి ఇంట్లో అట్టేసి మరి నీ చేతుల్లో బైబిల్ చేతిలో పెడుతుంటే చదవట్లేదు కదా. ఇదిగో నాకు ఎవరికైనా భూమి మీద సృష్టికర్తను గూర్చిన సమాచారం కావాలి అంటే, సృష్టికర్తను గూర్చిన సమాచారం మీకు అందాలి అంటే ఇజ్రాయెల్ దేశం వచ్చి హిబ్రూ నేర్చుకుని అప్పుడు వాక్యం నేర్చుకోవాలి అన్నాడు అనుకోండి దేవుడు. మీలో ఎంతమంది వెళ్తారు చెప్పండి హిబ్రూ నేర్చుకోవడానికి? ఇజ్రాయెల్ ఎంతమంది వెళ్తారు? పక్కనే సబెడితేనే అతి కష్టం మీద వస్తాం మనం. దేవుడు ఆ దేశంలో ఆ భాషలో బైబిల్ ఉంచేస్తే మన వాక్యం నేర్చుకునే వాళ్ళమా? మనకి దేవుడు అర్థమయ్యేవాడా? మన బ్రతుకులు బాగుపడేవా? మన పాపపు జీవితాలు ఏమండి మనం వదులుకునే వాళ్ళమా వాక్యం మన దగ్గరికి రాకపోతే? మీరు ఒకసారి ఆలోచించండి. అది నాకు ఎవడు నేర్పిస్తాడు, ఆయన శాస్త్రాలు నాకు ఎక్కడ దొరుకుతాయి, అవి ఆకాశానికి ఎక్కిపోయి ఎవడు మన ఎద్దకు తెచ్చును అని నీవనుకొనుటకు అది ఆకాశమందు ఉండినది కాదు. ఆకాశంలో పెట్టలేదు వాక్యాన్ని. నెక్స్ట్ దేవుడు ఎంత మంచి మాట అది, మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దానిని తెచ్చునని నీవనుకొననేలా. ఆకాశంలో పెట్టలేదట, ఎక్కడో సముద్రాలకు ఆవల పెట్టలేదట, తన జ్ఞానం మనుషుల ఒడిలో పోసాడండి. నేను ఈ మాట చదివిన తర్వాత ఎంత ఎంత ఇష్టం మనమంటే దేవుడికి. మనం ఏ విషయంలోనూ కష్టపడకూడదు. సముద్రాలు దాటి జ్ఞానం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఆకాశానికి ఎక్కిపోయి జ్ఞానం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అది నీకు సమీపంగా పెడతాను కొడుక, నీ చేతుల్లో పెడతాను రా. నా మాటలు బంగారం లాంటి నా మాటలు, నీ భవిష్యత్తుకు బాటలు వేసే మాటలు, నీ ఆత్మను రక్షించే మాటలు, నీ పాపాన్ని పోగొట్టే మాటలు, మరణం తర్వాత నిన్ను ఆత్మను రక్షించుకునే మాటలు ఎక్కడో ఆకాశానికి ఆవల దూరంగా పెట్టను రా, నీకు దగ్గరగా పెడతాను. ఎవరు పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలంటే మన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? ఎక్కడికి వెళ్తారు? విదేశాలకు వెళ్ళాలి. చైనా వెళ్ళి కొంతమంది చదువుకుంటారు. డాక్టర్స్ అవ్వాలనుకున్న వాళ్ళు చైనా వెళ్ళిపోతారు, అమెరికా వెళ్ళిపోతారు. నేను ఆస్ట్రేలియాలో చదువుకుంటాను అంటాడు. ఎవడు బైబిల్ కూడా పాశ్చాత్య దేశాల్లో పెట్టేసి మీరు వెళ్ళి అక్కడ బైబిల్ నేర్చుకోండి అంటే ఎంతమంది వెళ్తారు చెప్పండి? మీలో వెళ్తారా? వెళ్ళే అంత ప్రేమ ఉందండి దేవుడి మీద మనుషులకి. దగ్గరికి చేతుల్లో పెడితేనే బైబిల్ ఓపెన్ చేయరు ఎవరు. దేవుడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. అది మీకు ఆకాశంలో పెట్టలేదు, సముద్రాలకు ఆవల పెట్టలేదు. సముద్రాలకు ఆవల డాక్టర్ అవ్వడానికి చదువుకోవడానికి వెళ్తాడు, బైబిల్ నేర్చుకోవడానికి వెళ్తాడు ఏంటి? తెలుసండి మనుషుల యొక్క మనస్తత్వం దేవుడికి తెలుసు. వీళ్ళు ఎక్కువగా నా కోసం కష్టపడే రకాలు కాదని తెలుసు. అందుకే నీ చేతుల్లోనే పెడతాను, నీకు సమీపంగా పెడతాను. తర్వాత మాట చూడండి, మనం దానిని గైకున్నట్లు ఎవడు సముద్రముని దాటి మన యొద్దకు దానిని తెచ్చునని అనుకునేలా
అది సముద్రపు అద్దరిని మించినది కాదు. నీవు దానిని అనుసరించి నడుచుకున్నటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది. ఎలా పెట్టాడట దేవుడి మాట? బహు సమీపంగా, నీ పక్కనే పెడతాను రా. నా మాటలు చదువుతావా? నా వాక్యాలు నేర్చుకుంటావా? అంటే నిజంగా ఈ మాటలు చదువుతుంటే మీకు ఏం అర్థమవుతుందో? తన మాట ప్రతి వాడు నేర్చుకోవాలి అని, తన జ్ఞానం అందరికీ రావాలి అని, తన బైబిల్ మీద అందరికీ అవగాహన ఉండాలని, పట్టుండాలి అని, తన గ్రంథం మీద అందరూ అనుభవ జ్ఞానులు కావాలి అని దేవుడు వాక్యాన్ని తెచ్చి సమీపంగా పెడితే దక్కితే ఎవరండి ఈరోజు ఆ వాక్యాన్ని నేర్చుకుని అనుభవ జ్ఞానులుగా దేవుడు పక్షాన ప్రతినిధులుగా మారి దేవుడు పక్షాన వాదించే వాళ్ళు లేరు ఈరోజు? ఎవరున్నారు బైబిల్ మీద అంత ఆసక్తి, ఇంట్రెస్ట్? ఎవరికొందే? మేము బైబిల్ పట్టుకున్నాం, బాప్తీసం తీసుకున్నాం, అంతే. ఆ బైబిల్లో ఏముందో నాకు అనవసరం. ఆ బైబిల్ నేర్చుకుంటానన్న ఆశ లేదు, బైబిల్ చదువుతానన్న ఆశ లేదు. ఎవడు ఇలాగా మన జీవితం కనుక ఉండిపోతే చాలా పెద్ద ప్రమాదంలో పడిపోతామండి. ఒకప్పుడు ఇశ్రాయేల్ అందరూ బాప్తీసం తీసుకున్నారు, కానీ దేవుడు చెప్పిన ఈ చట్టాలు వాళ్ళు పాటించలేదు. ఇశ్రాయేల్ అందరికీ బాప్తీసం అయింది, కానీ బైబిల్ నేర్చుకోండి, బైబిల్ చదవండి, నా శాసనాలు మీరు పట్టించుకోండి అంటే వాళ్ళు పెడచెవిని పెట్టింది ధర్మశాస్త్రాన్ని. కనుక వాళ్ళ జీవితాలు ఏమైపోయాయో చూపిస్తాను ఇప్పుడు. ముందుగా యెహోషువ గ్రంథంలో ఈ ధర్మశాస్త్రాన్ని మోషే బ్రతుకున్నంత కాలం మోషే బోధిస్తే నెక్స్ట్ ఎవరు వచ్చారో తెలుసా? ఇశ్రాయేలుకి నాయకుడుగా యెహోషువ. ఆ యెహోషువ కాలంలో ఈయన ఏమంటున్నాడో ఒక మాట మీకు చూపిస్తాను. 8వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం చూడండి. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం ఏమండి 34 చదువుదాం. ఆ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన వాటన్నిటినీ, ఇది అండర్లైన్ చేయండి, ఇక్కడ విషయం ఉంది. ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాటన్నిటినీ అంటే మొత్తం దేవుడు ధర్మశాస్త్రంలో ఏమేమి రాశాడో వాటన్నిటినీ అంటే మనకు అర్థమవుతుందో లేదో అని అక్కడ నెమ్మదిగా చిన్న వివరణ ఇస్తాడు యెహోషువ గారు. ఏమిస్తున్నాడు వివరణ? తర్వాత మాట చదవండి. ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనగా, చూసారా, అనగా ఏమేమి రాశాడు దేవుడు అంటే అనగా దాని దీవెన వచనమును దాని శాపవచనమును చదివి వినిపించెను. అండర్లైన్ చేయండి. యెహోషువ గారు నాయకుడుగా, బోధకుడుగా ఆ రోజున్న ప్రజలకి దేవుడి పక్షాన ఏమేమి వినిపించాడట? బైబిల్లో రాయబడినవన్నీ అనగా బైబిల్లో దీవెన వచనాలు ఉన్నాయి, నెక్స్ట్ ఏమున్నాయి? శాపవచనాలు ఉన్నాయి. కానీ మనుషులుగా మనకి రెండిట్లో ఏమిష్టం? అన్నీ ఇష్టమా? అన్నీ ఇష్టమైతే నీ బండి మీద నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును అని రాసావు. ఎక్కడైనా ఏ డోర్ మీద అయినా, ఫ్రిడ్జ్ మీద అయినా నరకమునవరు పురుగు చావదు, అగ్ని ఆరదు. ఎవరు రాశారు? చేయొద్దండి. ఎవరైనా రాశారా? నరకంలో దేవుడు వేస్తాడు. ఎవరైనా రాశారా? పాపులను దేవుడు శిక్షిస్తాడు. ఎవరైనా రాస్తారా? రాయరు. ఎందుకంటే మనకి ఎప్పుడు దేవుడి నుండి ఏ వచనాలు కావాలి? ఆశీర్వాదాలు, దీవెనలు, గాడ్ బ్లెస్ యూ ఇదే కావాలి మనకి. దేవుడి కొరకు బ్రతకపోతే దేవుడు నిన్ను చంపేస్తాడు. ఆ సభలకు తక్కువ మంది ఉంటారు. ప్రజల నాడిని బట్టి ఈరోజు బోధకులు బోధ చేస్తున్నారు. ఆశీర్వాదం అంటే ఎక్కువ మంది వస్తారు, స్వస్థతలు అంటే ఎక్కువ మంది వస్తారు. అలా కాదు. మనిషి జన్మ పరమార్థాన్ని చెప్పి, బైబిల్లో ఉన్నట్టుగా చెప్పి, నువ్వు సరిగా బ్రతకకపోతే దేవుడికి కూడా కోపం వస్తుంది, క్రోధం వస్తుంది, శిక్షిస్తాడు, నీ బ్రతుకును సరి చేసుకోమంటున్నాడని ఏమన్నా ఉన్నట్టుగా సత్యాన్ని చెప్పేవారంటే చాలా మందికి నచ్చదు. కానీ ప్రజలను బట్టి వాక్యం చెప్పేవాడు కాదు యెహోషువ, దేవుడు చెప్పమన్నది చెప్పేవాడు. కనుక ధర్మశాస్త్రములో ఉన్న వాటన్నిటినీ అన్నాడు. అన్నిటినీ అంటే ధర్మశాస్త్రంలో దీవెన వచనాలు ఉన్నాయట. ధర్మశాస్త్రంలో అనగా బైబిల్లో ఏ వచనాలు ఉన్నాయట? శాపవచనాలు. చదువుతారా మాట? ఆ మాట చదువుతారా?
ధర్మశాస్త్ర వాక్యములు అన్నిటిని అనగా దాని దీవెన వచనమును దాని శాపవచనమును చదివి వినిపించెను. అంటే శాపవచనాలు కూడా ఉన్నాయా బైబిల్లో? ఉన్నాయా? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం అనగానే అందరికీ గుర్తొచ్చేవి ఏంటి చెప్పండి? దీవెనలు, ఆశీర్వాదాలే గుర్తొస్తాయి. ఎందుకంటే 28వ అధ్యాయం మొదట చదువుతాం మనం. అదే 28వ అధ్యాయం నెమ్మదిగా చదువుకుని 14 వచనాలకు వెళితే 13 వచనాలు ఆశీర్వాదాలు రాయించి 58 వచనాలు అనుకుంటాను, నాకు తెలుసు అది అధ్యాయం 58ఏనా, 58 వచనాలు ఉంటాయి అనుకుంటాను. దాంట్లో మిగతా 58 వచనాలు 58 కాదండి, క్షమించండి, 68 వచనాలు. అంటే 14వ వచనంలో ఈ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనంలో ఆశీర్వాదాలు స్టార్ట్ అవుతాయి, 13వ వచనంలో ఎండ్ అయిపోతాయి. 14వ వచనం నుంచి ఏం స్టార్ట్ అయ్యి తెలుసా? శాపాలు స్టార్ట్ అయ్యి ఎక్కడికి ఎండ్ అవుతాయి అనుకుంటున్నారు? 68. అంటే సుమారుగా 54 వచనాలు శాపాలు రాసేటి. నా కొరకు బ్రతకకపోతే, నేను చెప్పిన వాక్యాన్ని నువ్వు పాటించకపోతే, ఇదిగో ఈ వాక్యం పాటించకపోతే ఇది అవుతుంది, ఈ వాక్యం పాటించకపోతే ఇది అవుతుంది, ఈ వాక్యాన్ని పాటించకపోతే నీ జీవితం ఇలాగ అయిపోద్దని నెక్స్ట్ వచ్చే శాపాలన్నీ రాసుకుంటూ పోయాడు. ఎక్కడ చూసినా ఆశీర్వాద సభలు ఉన్నాయి తప్ప శాపనార్థ సభలు ఉన్నాయా? టైటిల్ పెడితే ఎలాగుంటుందండి? దేవుని శాపనార్థ సభలు అనేటారు అనుకోండి, ఎవరైనా వస్తారా మీటింగ్కి? మరి అలాగే శాపాలు లేవా? ఇవ్వడా దేవుడు? ఇస్తాడు. అది యెహోషువ చెప్తున్నాడు అక్కడ. ఏమని? నువ్వు ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని నేర్చుకోవడం అంటే నీకు ఇష్టం వచ్చిన నేర్చుకోవడం కాదు, నీకు నచ్చిన పుస్తకాలు చదవడం కాదు, నీకు నచ్చిన వచనాలు బండి మీద, ఫ్రిడ్జ్ మీద, డోర్ల మీద రాసుకోవడం కాదు. బైబిల్ అంతా చదవాలి, బైబిల్లో ఉన్నవన్నీ నాకేం తీసుకోవాలి. ఏమన్నా ఒక చమత్కారం మీకు ఒకటి చెప్తాను. ఇప్పుడు చాలామంది దీవెనలు అడిగేటప్పుడు దేవుడిని ఒక రకంగా, మరి అది రికమెండేషన్ ఏంటో తెలియదండి. యోబుని దీవించింది దేవా, నెక్స్ట్ చెప్పండి, నన్ను దీవించు అంటే దేవుడికి రెఫరెన్స్ ఇస్తున్నారనమాట. ఎవరిని? మరి ఆయనకి తెలియదు కదా దీవించాలని, ఆయనకి తెలియదు అని పాపం యోబు గారిని రెఫరెన్స్ తీసుకుని వెళ్తున్నారు. యోబుని దీవించింది దేవా, నన్ను దీవించు. ప్రార్థనలో ఆయనకే చెప్తారు, ఆయన దీవించావు కదా, నన్ను ఎందుకు దీవించావు? చూసారా, ఇది ఒక రకంగా నాకు అనిపించింది బ్లాక్మెయిల్ ఏమనిపించింది. యోబుని దీవిస్తాడు దేవుడు, దీవించాడు నిజమే. నిన్ను దీవించాలా? అయితే ఒకటే. యోబుకు ముందు శ్రమ వచ్చింది, ఆస్తి, పిల్లలు అందరు చచ్చిపోయారు. మరి ఇప్పుడు నీ ఆస్తిని ఎప్పుడు ఇచ్చేస్తావో చెప్పు. తర్వాత అడిగాను ఆశీర్వాదం. ముందు ఆస్తి ఇచ్చేయి, ముందు పిల్లలను బలిచ్చేయి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత కదా ఎవరికి వచ్చింది ఆశీర్వాదం? యోబు గారికి. ముందు ఏమి ఇవ్వడట, కానీ యోబుని దీవించింది దేవా, నన్ను దీవించు. అబ్రహాముని దీవించింది దేవా, నన్ను దీవించి అంటాడు. అబ్రహాం గారు ఆయన దేశాన్ని వదిలేసి దేవుడు ఎల్ల మన దేశానికి వెళ్ళాడు. నువ్వే దేశం వెళ్ళావు? నిన్ను దీవించడానికి. రెఫరెన్స్లు ఎడతారు మళ్ళీ. అబ్రహాముని దీవించింది దేవా, యోబుని దీవించింది. ఆయనకి తెలియదు దీవించాడని, మళ్ళీ ఆయనకే జ్ఞాపకం చేస్తున్నావా? ఇది చూసారు, ఇది బాగోలేదండి. ఇది నీకు బైబిల్లో రాయబడినవి ఆశీర్వాద వచనాలు ఒకటే నచ్చాయి, కానీ బ్రతుకు దిద్దుకోవాలి అంటే, దేవుడి భయం నీకు కలగాలి అంటే ఆశీర్వాద వచనాలతో పాటుగా ఏ వచనాలు ఉన్నాయట? శాపవచనములన్నిటిని నువ్వేం చేయాలి? నేర్చుకోవాలి. కింద చదువుతాను చూడండి, ఒక మాట ఉంటుంది అక్కడ, శాపవచనములన్నిటినీ చదివి వినిపించాను. ఎవరెవరు వింటున్నారో చూడండి. స్త్రీలను, పిల్లలను, వారి మధ్య నుండి పరదేశులను వినుచుండగా యెహోషువ సర్వ సమాజమును ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువక విడిచిన మాట ఒక్కటి కూడా చూసారా? ఆయన ముందున్నప్పుడు మోషే గారు ఎలాగైతే బైబిల్లో ఉన్నవన్నీ నేర్పాడో, నెక్స్ట్ వచ్చిన నాయకుడు యెహోషువ కూడా బైబిల్లో ఉన్నవన్నీ చెప్తున్నాడట, అన్నీ చెప్తున్నాడట. అన్నీ నీకు తెలియాలి. ఎందుకు అన్నీ చెప్తున్నాడు ఆయన? అన్నీ తెలియాలి, అన్ని విషయాలపైన నీకు అవగాహన ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ పట్టుకుని తిరగటం కాదు. ప్రతి క్రైస్తవుడికి బైబిల్ పైన పట్టు ఉండాలి. బైబిల్లోంచి ఏ ప్రశ్న అడుగుతారో అడగండి, నేను చెప్తాను అనాలి. అది అలా ఉండాలి అని దేవుడు రక్షణ పొందిన వారి విషయంలో దేవుడు కోరుకున్నాడు. ఇప్పుడు మాట్లాడుతాను, జాగ్రత్తగా వినండి. మనం చదువుకుంటున్నది ఏంటి? ఇప్పుడు ఇది ఏ గ్రంథం? ఇది యెహోషువ గ్రంథం కదా.
ప్రారంభం నుంచి దేవుడు ఇదిగో మీరు చదువుకోవాలి, మీరు చదువుకోవాలి, మీరు చదువుకోవాలి, మీరు నేర్చుకోవాలి, మీ స్త్రీలు, మీ పిల్లలు మెన్షన్ చేశాడా? ముందు చదువుకున్న మాటలో మెన్షన్ చేశాడు. ఇప్పుడు చదువుకున్న మాటలు ఎవరు కనపడ్డారు? మీకు పిల్లలు కనపడ్డారు. అంటే దేవుడు ప్రారంభం నుండి మీరు తల్లిదండ్రులుగా మీరు నేర్చుకోవాలి, మీ పిల్లలు కూడా వాక్యము నేర్చుకోవాలి. ఏమంటే వీళ్ళు దేవుడు చెప్పింది పాటించారనుకుంటున్నారా? ఇశ్రాయేలు పాటించారా? పిల్లలకి, స్త్రీలకి, పురుషులకి అందరూ బైబిల్ నేర్చుకోండి అంటే వీళ్ళు అసలు పాటించలేదండి. పాటించలేదని ఎలా చెప్తామంటే యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయానికి రండి. 2వ అధ్యాయము ఒకసారి 10వ వచనం మీరు చదవండి. 10వ వచనం. క్షమించండి, యెహోషువ కదండి, న్యాయాధిపతుల గ్రంథం. న్యాయాధిపతులు అండి. యెహోషువ అయిపోయిన తర్వాత న్యాయాధిపతులు వచ్చారు కదా. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10వ వచనం. ఆ తరము వారందరూ నశించి, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరగని తరం ఒకటి పుట్టగా. ఇశ్రాయేలులోనే ఏ తరం పుట్టిందట? దేవుడిని ఎరగని తరం. చిన్నది కాదు, పెద్ద డ్యామేజ్ జరిగిందంటే దేవుడు వాక్యం నేర్పించకపోవడం వలన దేవుడి శక్తి ఏంటో, దేవుడు ఇశ్రాయేలుకి చేసిన కార్యాలు ఏంటో, దేవుడు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు ఎన్ని వీరోచితమైన కార్యక్రమాలు, తన బాహుబలాన్ని ఆ రోజు ఐగుప్తీల ముందు ఎలా చూపించాడో, ఈ సత్యాలన్నీ కూడా తరానికి తెలియకుండా ఉండిపోయినాయండి. తెలియలేదు. మన పిల్లలకి మన వెనకాల ఉన్న చరిత్ర చెప్పకపోతే వాళ్ళకి తెలియదు. మన పిల్లలకి దేవుడి గురించి చెప్పకపోతే తెలియదండి వాళ్ళకి. మీరు ప్రధానమైన బాధ్యులు ఎవరవుతారంటే దేవుడి గురించి తెలియకపోవడం విషయంలో తల్లిదండ్రులే. మీరుదే బాధ్యత. మిమ్మల్ని లెక్క అడుగుతాడు దేవుడు. పిల్లలకి నా గురించి ఎందుకు నేర్పలేదు, నా పిల్లలకి నా గురించి ఎందుకు చెప్పలేదు? ఎరగని తరం పుట్టేసిందట. దేవుని పిల్లలరా, ఎంతటి భయంకరంగా మారిపోయిందంటేనండి పరిస్థితులు. ఈ తరాలు మనం ఎక్కడ మొదలెట్టాం? ద్వితీయోపదేశకాండం, యెహోషువ. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? న్యాయాధిపతులు. ఇలాగ ఇశ్రాయేలు తరం అంతా కూడానండి దేవుడిని ఎరగని జాతి, దేవుడు ధర్మశాస్త్రంలో ఏం చెప్పాడో తెలియని జాతి. ఎవడికి ఇష్టం వచ్చినట్టుగా వాడు బ్రతుకుతున్నాడు, ఎవడికి ఇష్టం వచ్చింది వాడు చేస్తున్నాడు. దీనికి దేవుడు పర్మిషన్ ఉందా? మేము దేవుడి జనాంగం కదా, ఇది చెయ్యొచ్చా, చేయకూడదా? అస్సలు ఎవడికి ఒక్కడికి ధర్మశాస్త్రం మీద పట్టు లేదు. ధర్మశాస్త్రంలో దేవుడు ఏం చెప్పాడో తెలియదు. ఏది చెయ్యాలో ఏది చేయకూడదో తెలియకుండా లోకస్తులతో కలిసిపోయి వీళ్ళు బతికేస్తున్నారండి. అక్కడక్కడ తరానికి ఒక న్యాయం చెప్పేవాడు, తరానికి ఒక నీతిమంతుడు పుడుతున్నాడు. అలా పుట్టి ప్రతి నీతిమంతుడు కూడా ఆ ధర్మశాస్త్రాన్ని మళ్ళా వెలుగులోకి తెచ్చి, బైబిల్ మళ్ళా వెలుగులోకి తెచ్చి, బైబిల్లో మన గురించి ఇది కదా రాయబడింది, మీరు ఎందుకు అలా బ్రతుకుతున్నారని ప్రశ్నిస్తున్నాడు. ఇలా ఇశ్రాయేలు తరంలో రాజుల కాలం వచ్చేసింది. న్యాయాధిపతుల కాలం తర్వాత ఏమంటే ఆ న్యాయాధిపతుల కాలం అయిపోయిన తర్వాత ఒక ఆయనండి నిజంగా రాజుల కాలంలో పుట్టాడు, నెహమ్యా. ఆయన ఏం చేశాడు తెలుసా? ఎందుకు మన ప్రజలందరూ ఇలా పాపపు జీవితాల్లో జీవిస్తున్నారు, ఎందుకు ఇలా పాపాలు చేస్తున్నారు అంటే దేవుడు చెప్పింది మనం పాటించలేదు, దేవుడు చెప్పింది మనం చేయటం లేదు. మీ పిల్లలకి, స్త్రీలకి, పురుషులకి అందరు కూర్చుని దేవుడి మాటలు వినండి, అందరు కూర్చుని దేవుడి మాటలు నేర్చుకోండి అంటే అవి మన కుటుంబాల్లో లేకుండా పోయాయి. అందుకే మన జీవితాలు భ్రష్టు పట్టాయి. అందుకే మన జీవితాలని పాపపు పంకిలం అయిపోయాయి. ఈ జీవితాలు నాశనం అయిపోవడానికి గల కారణం దేవుడి వాక్యాలు చదవకపోవటమే, దేవుడి వాక్యాలు వినకపోవటమేనన్న ఆలోచన తిరిగి మరలా నెహమ్యాలో కలిగింది. ఏమండి, ఇప్పుడు నా చిన్నతనం అండి ఎంత బాగుండేది అంటేనండి, నేను సండే స్కూల్ చిన్నప్పటి నుంచి దేవుడి దగ్గరికి వెళ్తాను. సండే స్కూల్ అప్పటి నుంచి నా చిన్నతనంలో ఎంత బాగుండేది అంటేనండి, ప్రతి క్రైస్తవ కుటుంబం సాయంత్రం 6-7 అయిపోగానే అందరూ ఏం చేసేవారు చెప్పండి? ఏం చేసేవారు అప్పట్లో? కుటుంబపు ప్రార్థన. అందరూ కూర్చొని చక్కగా పిల్లలు, తల్లి, తండ్రి అందరూ కూర్చొని తల్లి పాట పాడేది, పిల్లలు పాటలు పాడేవారు, నాన్న ప్రార్థన చేసేవాడు, అందరూ కలిసి ఒక అధ్యాయం చదువుకునేవారు. అలా అధ్యాయం చదువుకుని ప్రార్థన చేసుకుని అప్పుడు భోజనాలు చేసి పడుకునేవారు. ఇప్పుడు ఏ కుటుంబంలో ఇలా కుటుంబ ఆరాధనలు ఉన్నాయా? మీరు చెప్పండి, ఉన్నాయా? కుటుంబంలో దేవుడు ఎక్కడ ఉంటాడు? గోడకు దెయ్యం వచ్చి కూర్చుంది. ఏటి గోడకు వచ్చింది దెయ్యం? టీవీ, అందులో మొగల రేకులు ఉంది, ఇక్కడ ప్రార్థన ఎగిరిపోయింది. అందులో జబర్దస్త్ వచ్చింది, ఇక్కడ వాక్యం చదువుకోవడం ఎగిరిపోయింది. నెమ్మదిగా దెయ్యం అంటే ఒకప్పుడు పెద్ద తెర మీద ఉండేదండి. పెద్ద తెర అంటే 70mm. ఎక్కడ? సినిమా హాల్లో ఊరికి దూరంగా
దెయ్యం ఎలాగ ఆలోచించిందంటే, మా వాళ్ళు నా దగ్గరికి రావడానికి చాలా కష్టపడుతున్నారే, దేవుడు వాక్యాన్ని ఎలా సమీపం చేశాడో దెయ్యం కూడా తన ఎత్తుగడలు, తన పాపాలు సమీపం చేసుకుంటా వచ్చింది. ఎక్కడో తెర మీద ఉంటే వీడు నెలకొకసారి సినిమాకి వస్తున్నాడని పెద్ద తెరను కాస్త ముక్క చేసి చిన్న తెర చేసింది. అంటే సినిమా తెరలో సగం తెర అయ్యి ఇంట్లోకి వచ్చింది. ఏంటది? టీవీ. దెయ్యం మళ్ళీ ఎలాగ ఆలోచించిందంటే, వీడు ఇంట్లో ఉన్నప్పుడు చూస్తున్నాడు, బయటికి వెళ్ళినప్పుడు ఎలాగా? దాన్ని మళ్ళీ చిన్న ముక్క చేసి ఇంకో చిన్న తెర చేసింది. ఏం తెర? మొబైల్. ఇప్పుడు ఈ తెరను వదిలిపెట్టి బతకగలిగిన వాడు ఎవడో చెప్పండి నాకు. 5 నిమిషాలు ఫోన్ లేకపోతే సైకోలాగా ఎతికేసుకుంటాడు. ఏమైపోయింది ఆ ఫోన్? ఏమైపోయింది ఆ ఫోన్? చూసారా, ఏదో ప్రళయం వచ్చినట్టు చేస్తాడండి. ఫోన్ ఒక 10 నిమిషాలు లాగండి ఎవరి దగ్గర నుంచి అన్నా, అడిక్ట్ అయిపోరండి. సిగరెట్లు తాగాడు, సిగరెట్ పెట్టి మిస్ అయిపోయింది అనుకోండి, కొట్టేస్తాడు పక్కన. ఎదురా నా పెట్టేదిరా. అటు సిగరెట్ తాగకపోతే బుర్ర పని చేయదు, వీడి చేతిలో సెల్ ఫోన్ లేకపోతే బుర్ర పని చేయదు. చూసారా, ఎంత పెద్ద తెరని ఎంత చిన్న తెర చేసింది. చూసారా, చిన్న తెర చేసి తెర నిండా పాపాలు నింపి పాపాలన్నీ భద్రంగా జోబులో పెట్టుకుని, నాయనా ఎప్పుడు పాపాలు చూస్తూ ఉండరా అన్నదే. నెమ్మదిగా దేవుడు దూరం అవుతున్నాడు, నెమ్మదిగా దెయ్యం దగ్గరైంది. ఇప్పుడు ఎక్కడ వాక్యం ఇంకా? ఇప్పుడు ఎక్కడ ప్రార్థనలు ఇంకా? ఇప్పుడు ఎక్కడ భక్తి ఇంకా? అయిపోయిందండి, అయిపోయింది. నేను నిజంగా చెప్తున్నాను కదండి, ఈ తరంలో మిమ్మల్ని సేవకులుగా పుట్టించాడు దేవుడు. నిజంగా చెప్తున్నాను, చాలాసార్లు బాధపడతాను. ఏంటి తండ్రి ఈ తరంలో ఉన్నామేంటి మేము సేవకుల కింద? ఎవడు వాక్యం అన్నా, ఎవడికి దేవుడు అన్నా భయము, భక్తి లేక సెల్ ఫోన్లు, యూట్యూబ్లు, ప్రసంగాలు. ఏమండి, ఎప్పుడు కూడా లోక సంబంధమైనవి తప్ప దైవ సంబంధమైన భక్తి పరులు సన్నగిల్లిపోతున్న కాలంలో, యవ్వన కాలంలో సేవకులు మాకు చాలా కష్టమైపోతుందండి. కష్టం, నిలబెట్టలేకపోతున్నాం. భక్తిగా ఒక ప్రసంగం విన్నా 4 రోజులు భక్తిగా ఉంటాడు అంతే. ఈ ప్రసంగం మీకు నాకు తెలిసిన మహా అంటే 2 రోజులు కూడా పనిచేయదు. ఒకప్పుడు నెలల తరబడి పనిచేసేది ప్రసంగం. ఎందుకంటే లోకం తక్కువగా ఉంది, పాపం తక్కువగా ఉంది. ఇప్పుడు ఎంత పెద్ద ప్రసంగం చేసినా తర్వాత రోజే సెల్ ఫోన్లో దానికి యాంటీగా ఏదో చూపిస్తుంది, అది ఈ ప్రసంగం ఎగిరిపోద్ది. మరలా వాడికి ప్రసంగం చేయాలి, మళ్ళా వాడికి దేవుడి గురించి మొదలుగానే చెప్పుకు రావాలి. మళ్ళా పాపంలో పడిపోతాడు, మళ్ళా వ్యభిచారంలో పడిపోతాడు, మళ్ళా దొంగతనంలో పడిపోతాడు. అలా కాదు బాబు అని మళ్ళా మొదటి నుంచి నేర్పుకుని రావాలి. నిలబెట్టడానికి కష్టాలు పడుతున్నారండి సేవకులు ఈరోజు. కారణం, వాక్యం నేర్చుకోండి, వాక్యమే నీ జేబులో ఉండాలి ఎప్పుడు, వాక్యమే నీ మదిలో ఉండాలి ఎప్పుడు, వాక్యమే నీ ఆలోచనలో ఉండాలి ఎప్పుడు అని దేవుడు వాక్యము అంటే ఆ వాక్యాన్ని విడిచి తిరుగుతుంది ఈరోజు సమాజం, నాశనానికి వెళుతుంది. వాక్యం ఎక్కడుంటే అక్కడ భద్రం, వాక్యం ఎక్కడుంటే అక్కడ రక్షణ, వాక్యం ఎక్కడుంటే అక్కడ పరిశుద్ధత, వాక్యం ఎక్కడుంటే అక్కడ ప్రశాంతత, వాక్యం ఎక్కడుంటే అక్కడ శాంతం, వాక్యం ఎక్కడుంటే అక్కడ సమాధానం. ఇవన్నీ ప్రజలు లేకపోవడానికి గల కారణం వాక్యాన్ని దూరం చేసుకున్నారు. శాంతి లేదు, సమాధానం లేదు, ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవు. ఎవడు గొడవలు, ద్వేషాలు, పగలు, కక్షలు ఎందుకు నిండాయి అంటే ప్రజల గుండెలలో వాక్యానికి చోటు లేదు. దెయ్యం ఇవన్నీ నింపింది. న్యాయాధిపతుల గ్రంథం అయిపోయిన తర్వాత నెహెమ్యా గ్రంథానికి వచ్చేసరికి ప్రజలు భయంకరంగా పాడైపోతే, మీరు ఇలాగుండాలని కాదు కదా దేవుడు ప్రారంభం నుంచి చెప్తున్నాడు. వాక్యము నేర్చుకోలేదు మనమంతా, అందుకే పాడైపోయావని ఆ రోజు జనాభా అంతటినీ నిలబెట్టి మళ్ళీ బైబిల్ ఓపెన్ చేశాడు ఆయన. నెహెమ్యా గ్రంథం చూడండి, 8వ అధ్యాయం 3 నుంచి చదువుదాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. నీటి గుమ్మము ఎదుటనున్న ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు, ఏమన్నా కొంచెం గట్టిగా చదవండి. నిలిచి ఉన్న ఆ స్త్రీ పురుషులకును, ఏమంటే ఇక్కడ జాగ్రత్తగా వినండి, నిలిచి ఉన్న ఆ స్త్రీ పురుషులు అంటే ఎవరెవరు నిలబెట్టాడు ఇప్పుడు అక్కడ? స్త్రీ పురుషులకును, తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించుచు వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వింటున్నారట. మళ్ళీ అంటే అప్పటికి ధర్మశాస్త్రం వినటం కానీ, ధర్మశాస్త్రం చదవటం కానీ మానేసి భయంకరమైన పాపిష్టులుగా మారిపోయి బయట ఉన్న అన్య రాజుల చేతుల్లో వెళ్ళిపోయి అన్య రాజులు చెరపట్టారు, బానిసత్వంలోకి తీసుకెళ్ళిపోయారు, శుభ్రంగా చితక్కొట్టేస్తున్నారు వాళ్ళు. అప్పుడు ఏడుపులో, గోలలో మళ్ళీ ఎవరు జ్ఞాపకం వచ్చారో తెలుసా? దేవుడు.
ఇలా చదువుకోండి, మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత, చాలా బాగుంటుంది ఇది. టైం అయిపోతుంది కనుక కింద నేను 8వ వచనం చదివిస్తాను. 8వ వచనం. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. అండర్లైన్ చేయండి. వాక్యోపదేశకుడు ఉండవలసిన లక్షణం ఇది. బైబిల్లో రెఫరెన్స్లన్నీ చదువుకుంటూ పోవటం కాదు, 30-40 రెఫరెన్స్లు చెప్పడం కాదు. ఒక్క రెఫరెన్స్కైనా అర్థం చెప్పు, ఒక్క రెఫరెన్స్కైనా భావం చెప్పు, ఆ రెఫరెన్స్ వెనకాల ఉన్న దేవుడు బాధ చెప్పు, ఆ రెఫరెన్స్ వెనకాల ఉన్న దేవుడు ప్రేమ చెప్పు, అర్థము చెప్పాలి. దేవుడు బైబిల్లో రాయించిన వచనాలకు ప్రజలకు అర్థాలు చెప్పాలి, దేవుడి గుండెల్లో ఉన్న బాధ చెప్పాలి. వాక్యోపదేశకుల పైన దేవుడు పెట్టిన బాధ్యత ఇది. వాళ్ళు ఏం చేశారట ఆ రోజు? ఎంత మంచి మాట చూసారా? వాళ్ళు ఏం చేస్తున్నారట? గ్రంథమును స్పష్టముగా వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము. వాక్యానికి అర్థం చెప్తున్నావా? ఈ వచనానికి ఇది అర్థం, ఈ పదానికి ఇది అర్థం, దీని వెనకాల ఇది దేవుని బాధ, దీని వెనకాల దేవుడి ఉద్దేశం, ఇది నీ వెనకాల దేవుడికున్న తలంపు, ఇది నీ జీవితం పైన దేవుడి ఆలోచన అని వచనం యొక్క అర్థాన్ని చెప్పాలి. ఆ రోజు నెహమ్యా చెప్పిస్తున్నాడు. ఒక మాట అడుగుతాను నేను ఇక్కడ, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే వాక్యం మనకు అర్థమవుతుందో, అర్థమైన నాడు అండి దేవుడు బాధ అర్థమైన నాడు, లేదా దేవుడు కొరకు బ్రతకవలసిన నేను ఇన్ని భయంకరమైన పాపాలు చేశానని తన పాపాన్ని గ్రహించిన నాడు మనిషి ఏం చేస్తాడో తెలుసా? ఏడుస్తాడు. హృదయపూర్వకంగా వాక్యం విన్న వాడిలో ఖచ్చితంగా ఏడుపు వస్తుంది, బాధ వస్తుంది. చిచ్చే, దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తే, నన్ను ఎంతగా బాధ పెట్టాను, ఆయన్ని నా గురించి ఎంత బాధపడుతున్నాడా, నాకు జీవితాన్ని ఇచ్చిన ఆయన ఎంత నేను కుమిలిపోయేటట్టు చేశాను నా జీవితకాలం అంతానని హృదయపూర్వకంగా, అది దేవుడి మాట, నాతోనే మాట్లాడుతున్నాడని హృదయాన్నిచ్చి ఎవడైతే వాక్యం వింటాడో ప్రతి ఒక్కడు ఏడుస్తాడు దేవుడి మాటలు అర్థమైతే. కింద ఏం జరుగుతుందో చూడండి. ఎప్పుడైతే చక్కగా అర్థం చెప్పారో, 9వ వచనం, జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా ఏం చేస్తున్నారట? ఏడుస్తున్నారట. ఏం చేశారమ్మా రోజు ప్రజలు? ఏడ్చారు. ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎప్పుడైనా సభలో ప్రసంగం విన్నప్పుడు ఏడ్చారా? ఏడుస్తామా? ఏడవటం కాదు, వాక్యం వినండి ఇటే చూడండి, వాక్యం వినండి ఇటే చూడండి, మాట్లాడుకోకండి ఇటే చూడండి అని 10 సార్లు చెప్పే వీళ్ళు వాక్యం వినేసి ఏడుతారా? సభలో ఉన్నప్పుడు ఎలా కూర్చోవాలి? సభానగాని దేవుడి సన్నిధి, అమ్మో దేవుడు మాట్లాడుతున్నాడు అనే భయంతో హృదయాన్ని విప్పి వాక్యం విన్నవాడిలో ఎప్పుడైతే దేవుడికి వ్యతిరేకంగా నేను బ్రతుకుతున్నానన్న నిజాన్ని, పశ్చాత్తాపం హృదయంలో ఎప్పుడైతే కలుగుతుందో వాళ్ళలో నుంచి ఆటోమేటిక్గా ఏమొస్తుందో తెలుసా? దుఃఖం, ఏడుపు. పేతురు గారు ప్రసంగం చేశాడు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో. ఎవరితో చేశాడు తెలుసా ప్రసంగం? యేసుప్రభుని ఎవరికైతే సిలువకి వేశారో, యేసుప్రభుని ఎవరైతే చంపేశారో, అప్పగించారో వాళ్ళందరితోనూ ప్రసంగం చేశాడు. మీరేమో యేసుప్రభుని చంపేశారు, ఆయన దేవుడు ప్రభువుగాను మీకు రక్షకుడుగాను నియమించాడు. ఆ రక్షకుడిని, ఆ ప్రభుని, మిమ్మల్ని రక్షించడానికి వచ్చిన వాడిని, మీ పాపాలు తీయడానికి వచ్చిన వాడిని మీరే చంపారు అన్నారు. అప్పుడు ఆ ప్రసంగానికి వాళ్ళు ఏమైపోయారు తెలుసా? ఆ ప్రసంగానికి వాళ్ళ మది ఏమైపోయింది తెలుసా? వాళ్ళ మనసు ఏమైపోయింది తెలుసా? నొచ్చుకున్నారట. హృదయంలో ఆ ప్రతి మాట పొడిచిందట. వెళ్ళి సభలు చాలామంది అంటారండి, సభల్లో ఆనందం కోరుకోవడానికి వస్తారు, సంతోషం కోరుకోవడానికి వస్తారు, సభకు వచ్చి జోకులు కావాలి. ఇది గమనించండి. నేను ఈ మధ్యకాలంలో కొంతమందిని చూస్తున్నాడండి, క్రైస్తవ సభలకి జోకులేసే పాస్టర్ గారిని తీసుకొస్తున్నారు. నేను ఎవరిని తప్పు పట్టడం లేదు, నాకు ఆయన భాష నచ్చక బాధతో మాట్లాడుతున్నాను. ఒక ఆయన ఇంత ఉంటాడండి, పొట్టుకుంటాడు, మీరు చూసుంటారు. ప్రసంగం చేయమని వేదిక ఇస్తే దేవుడు చేతుల్లో బైబిల్ పెడితే ఆ వేదిక దైవ వేదిక అని మర్చిపోయాడు. దైవావేశాన్ని చెప్పాలి, దేవుడు పడుతున్న బాధ చెప్పాలి, ప్రజలను మారమని హెచ్చరించాలి. ఇది మానేసాడండి. అంతకుముందు ఏదో సినిమాల్లో నటించాడట, ఆ జోకులన్నీ ప్రసంగంలో వేస్తూ ఉంటాడు. ప్రజలు పకపక నవ్వుతున్నారు. నవ్వుకోవడానికి ఇంట్లో జబర్దస్త్ పెట్టుకోవచ్చు కదా, సభకెందుకు? అక్కడ లేవేటి జోకులు, కుళ్ళు జోకులు. సభ దేవునిది, సన్నిధి దేవునిది. నిలబడి మాట్లాడుతున్న ప్రతి మాట
దేవునిది. దేవుని మాట ప్రజల్ని బాధ పెడుతుంది. దేవుని మాట ప్రజలకి బోధ చేస్తుంది. దేవుని మాట ప్రజల హృదయాలను తాకుతుంది. తప్పుడుగా బ్రతుకుతున్న వాళ్ళందరి గుండెల్లో బాధను పుట్టిస్తుంది. పుట్టించింది వీళ్ళకి. దెబ్బకి మీరు చేస్తున్నవన్నీ తప్పులు, ధర్మశాస్త్రంలో దేవుడు ఎలా బ్రతకమని రాయిస్తే మీరు ఎందుకు అలా బ్రతుకుతున్నారు అనగానే వాళ్ళ హృదయంలో నుంచి ఏం పుట్టుకొచ్చిందట? ఏడుపు. ఏడుపు ఎందుకు వచ్చిందో తెలుసా? ధర్మశాస్త్రంలో ఆశీర్వాద వచనాలు ఉన్నాయి. నెక్స్ట్ ఏమున్నాయని చదువుకున్నాం ఇందాక. శాప వచనాలు. ఇదిగో నీ కుటుంబం ఇలా శాపం పాలై దిక్కు మొక్కు లేక నీ జీవితం ఇలా మారిపోవడానికి నీ కుటుంబం పైన వచ్చిన శాపం అనడంతే. మొత్తం చదువుతున్నారు ధర్మశాస్త్రం అంతా. నీ పిల్లలు ఎందుకు ఇలాగ మారిపోయారో తెలుసా? నీ పిల్లలు ఎందుకు నీ మీద తిరగబడుతున్నారో తెలుసా? నీ పిల్లలు పాపానికి అడిక్ట్ ఎందుకు అయిపోయారో తెలుసా? దేవుడు చెప్పిన ధర్మశాస్త్రంలో పిల్లలకి వాక్యం నేర్పించండి అన్నాడు. నీ పిల్లలకి నువ్వు వాక్యం నేర్పించలేదు. అందుకే వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు, అందుకే వాళ్ళు గుట్కాలు తింటున్నారు, అందుకే వాళ్ళు మందు తాగుతున్నారు, అందుకే వాళ్ళు సిగరెట్లు తాగుతున్నారు. మీరు చేసుకున్న తప్పులే మీ మీద శాపాలుగా మారి మీ కుటుంబాన్ని కూల్చేశాయి అనడంతే. ఎప్పుడైతే దేవుడు శపించిన శాపాలు ప్రజలకి ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేశాడో, అర్థమయ్యేటట్టుగా చెప్పాడో, వెంటనే ఆ ప్రజల గుండెలలో నుంచి ఏమొచ్చింది? ఏడుపు. చదువుతాం చూడండి మాట. 9వ వచనం. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహమ్యాయు, యాజకుడును, శాస్త్రినియగు ఎజ్రాయును జనులకు బోధించుచు లేవీలను, మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు, చూసారా, దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినం, మంచి దినం ఇది. ఎందుకు ఏడుస్తున్నారు మీరు? ఏడవకండి, ఏడొద్దు. బ్రతుకులను మార్చుకోండి చాలు. ఆ పాపాలు మానేయండి చాలు. దేవుడు బైబిల్లో బ్రతకమన్నట్టుగా బ్రతకండి చాలు. ఏడుపొద్దు, మానేయండి. మంచి రోజు కదా, వాక్యం వినడానికి వచ్చారు కదా, దుఃఖపడొద్దు. అంటే ఎందుకు వీళ్ళకి దుఃఖం వచ్చింది, ఎందుకు వీళ్ళకి బాధ వచ్చింది అంటే దేవుడు ఏం చెప్పాడో తెలుసా వీళ్ళకి? ఆ రోజు ఎందుకు ఏడుస్తున్నారో తెలుసా వీళ్ళు? ఇదిగో, ఒకప్పుడు మన పితరులందరికీ దేవుడు ధర్మశాస్త్రాన్ని నేర్చుకోమని వాళ్ళ చేతుల్లో పెట్టాడు. సమీపంగా పెడతానన్నాడు, ఒడిలో పెడతానన్నాడు. ఒడిలో పెట్టి ధర్మశాస్త్రం నేర్చుకుని పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకమని దేవుడు ప్రజలకు ఆజ్ఞ వేస్తే, వాక్యాన్ని పట్టించుకోక వాక్యాన్ని మీరి ప్రజల గతి ఏమైందో మీకు తెలియాలి. ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో దేవుడి వాక్యం లేక మీకు తెలియాలి. చెప్పాడు ప్రసంగం. ఏడ్చారు. అమ్మో, దేవుడు వాక్యాన్ని చదవకపోయినా, దేవుడు వాక్యాన్ని వినకపోయినా, దేవుడి మాటల ప్రకారం బ్రతకకపోయినా జీవితానికి ఎంత పెద్ద పెద్ద శాపాలు వస్తాయా, బ్రతుకు ఎంత దారుణంగా మారిపోద్దా, భయం వేసిందండి. కొత్త నిబంధనలో మీకు ఇందాక ఒక మాట చెప్పాను, ప్రశ్న అడిగాను, తర్వాత సమాధానం చెప్తారని. ఇప్పుడు వచ్చాను అక్కడికి. ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ ఎవరంటే బాప్తిస్మము తీసుకున్న వాళ్ళు ఇశ్రాయేలీలు అనగానే మీరు టక్కును గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళందరికీ బాప్తిస్మం అయిపోయింది. బాప్తిస్మం అంటే మన బాప్తిస్మం కాదు, వాళ్ళ బాప్తిస్మము వేరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, జాగ్రత్తగా రాసుకోండి ఇది. ఇప్పుడు ఇశ్రాయేలు బాప్తిస్మం తీసుకున్న తర్వాత దేవుడు ఆజ్ఞలు నెరవేర్చకపోవటం వలన, దేవుడు వాక్యాన్ని వినకపోవటం వలన వాళ్ళ జీవితాలకి ఎంతటి ప్రమాదం జరిగింది ఇప్పుడు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. పౌలు గారు అంటున్నారు కొరింథీ పట్టణంతో, మీకు సంగతి తెలియాలి, ఇది మీకు తెలియకపోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే కొరింథీ పట్టణం అనగానేనండి, పేరుకు ప్రభుని నమ్మారు కానీ ఈ పట్టణం నిండా భయంకరమైన ఈ సంఘంలో వ్యభిచారులు ఉన్నారండి. సంఘంలో ఉన్నారండి వ్యభిచారులు, సంఘంలో దొంగలు ఉన్నారండి, సంఘంలో మోసగాళ్ళు ఉన్నారండి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా మీరు ఎలాంటి బ్రతుకులు బ్రతుకుతున్నారు అంటే మీరు దేవుడి వాక్యము నేర్చుకోకపోవటం వలన, దేవుడి ఉద్దేశాలు కరెక్ట్గా మీకు తెలియకపోవటం వలన మీరు ఎలాంటి పాపాలు చేస్తున్నారు కదా. దేవుడు బాప్తిస్మం తీసుకున్న తర్వాత వాక్యానుసారంగా బ్రతకకపోతే ఏం జరుగుతుందో మీకు తెలియాలి. అది మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. ఏం చెప్తాడు చూడండి, ఇది తెలియకుండా నాకు ఇష్టము లేదు. అది ఏదనగా మన పితరులు అందరూ, అండర్లైన్ చేయండి, మన పితరులు అందరూ, పితరులు అంటే ఎవరు? ఇశ్రాయేలీయులు. ఆ పితరులు అందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ
మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అండర్లైన్ చేయండి. అంటే ఇశ్రాయేలు జాతి మొత్తానికి ఏమైపోయిందట? బాప్తిసం అయిపోయింది. వాళ్ళ బాప్తిసం అది. ఆ రోజు దేవుడు వాళ్ళకి నియమించిన బాప్తిసం అందరూ తీసేసుకున్నారట. మేఘములోను సముద్రములోను వాళ్ళు ఏం తీసుకున్నారు? బాప్తిసం పొందారు. జాగ్రత్తగా వినాలి ఇక్కడ. ఈ బాప్తిసం పొందిన వాళ్ళకి నెక్స్ట్ ఏంటి చెప్పండి? మనుషులందరూ రక్షణ పొంది నెక్స్ట్ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. ఇశ్రాయేలుకి చెప్పాడా? మీరందరూ ధర్మశాస్త్రం చదవాలి, పిల్లలు స్త్రీలు పురుషులు చదవాలన్నాడు. చదివారా? చదవలేదు. ఇప్పుడు వీళ్ళ బ్రతుకులు ఏమైతున్నాయి చూడండి. అందరూ బాప్తిసం పొందిన వాళ్ళే, అందరూ రక్షణ పొందిన వాళ్ళే. వాక్యం వినండ్రా అంటే వినం, ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటారా అంటే మేము రాము. ఇప్పుడు వీళ్ళు ఏమైపోతున్నారు చూడండి. అందరూ బాప్తిస్మము పొందిరి. నెక్స్ట్ అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానమును చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఆ రోజు వాళ్ళకి వెన్నుదన్నుగా ఉన్నది, అరణ్యంలో వాళ్ళు నడిపించింది ఆత్మస్వరూపుగా ఉన్న క్రీస్తు. వాళ్ళకి తోడుగా ఉన్నాడు, వాళ్ళకి నడిపించాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. అయితే యేసుక్రీస్తుల వారు తోడుగా ఉండి నడిపించాడు, అందరికీ బాప్తిస్మం అయిపోయింది. అయితే ఆ బాప్తిస్మము పొందిన వారిలో అయితే వారిలో ఎక్కువ మంది, వారిలో అంటే ఆ బాప్తిస్మము పొందిన వారిలో, ఆ ఇశ్రాయేలులో వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. ఏంటి దేవుడి ఇష్టం? మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవాడై ఉండవలెనని హెచ్చరించుచున్నాడు. ఇష్టం అది దేవుడికి. ఇప్పుడు వీళ్ళలో ఎక్కువ మంది దేవుడికి ఇష్టలుగా కాకపోయారంటే వీళ్ళందరూ ఏం చేయలేదు చెప్పండి? ఇప్పుడు నాకు బైబిల్ నేర్చుకోలేదు, ధర్మశాస్త్రాన్ని వినలేదు, వాక్యం మాకు వద్దన్నారు, తృణీకరించారు. రాత్రి చెప్పాను కదా, వాక్యమునందు వారు సంతోషము లేని వారై దాన్ని ఏం చేస్తారట? తృణీకరించేశారు, వదిలేశారు. మాకొద్దు ప్రసంగాలు, మాకొద్దు దేవుడు, మాకొద్దు బైబిల్ నేర్పుతాం. ఎంతమంది అండి తిరుగుతున్నారు ఈరోజు? బైబిల్ నేర్చుకోండి. ఎక్కడండి ప్రజలకు ఖాళీ ఎక్కడ ఉంది దేవుడి మాటలు నేర్చుకోవడానికి? వారిలో ఎక్కువ మంది దేవునికి ఎలా లేరట? ఇష్టలుగా లేరు. అంటే నువ్వు వాక్యాన్ని నేర్చుకోకపోతే దేవుడు నిన్ను ఏం చేయడు? ఇప్పుడు ఇష్టపడడు. ఏమంటే మనం అందరం దేనికోసం ట్రై చేస్తానని చెప్పండి? నిజాలు మాట్లాడుకుందాం. మనం ప్రార్థనకు వచ్చినా, మనం బాప్తిసం తీసుకున్నా, మనం ఏ పని చేస్తున్నా దేనికోసం చెప్పండి? దేవుడు మనల్ని ఇష్టపడి, దేవుడు మనల్ని ప్రేమించి తిరిగి మనల్ని ఎక్కడికి చేర్చుకోవాలి? పరలోకం చేర్చుకోవాలి. అందుకే కదా మీరు వస్తున్నారు, అందుకే కదా బాప్తిసం తీసుకున్నారు, అందుకే కదా బైబిల్ పట్టుకున్నారు. మరి ఆయన నిన్ను ఇష్టపడాలి అంటే నువ్వేం చేయాలి? ఆయనకి ఇష్టమైంది నువ్వు చెయ్యాలి. అదేనా? ఇప్పుడు ఎమ్మెల్యే గారితో ఏదైనా పని ఉందనుకోండి, పక్కనే ఉన్న పిఏ గారిని అడుగుతారు, ఏమన్నా తెలుసా? ఏమండి కొంచెం మీ ఎమ్మెల్యే గారికి ఏమంటే ఇష్టం అండి అంటాడు. మా ఎమ్మెల్యే గారు రొయ్యల బిర్యానీ బాగా తింటాడు అన్నాడు అనుకోండి, అంతే ఇమీడియట్గా మార్కెట్కి వెళ్తాడు. ఏం కొన్నాకి? రొయ్యలు కొని బిర్యానీ పట్టుకెళ్ళి డబ్బాలో పెట్టి, సార్ మీకు రొయ్యల బిర్యానీ అంటే ఇష్టమంట కదా, మీకు ఇష్టమైంది తెచ్చాను అనగానే అతను ఎలా ఆలోచిస్తాడు చెప్పండి? నాకు ఇష్టమైంది తెచ్చాడు కనుక ఇప్పుడు నీకేం ఇష్టం అడుగు అంటాడు. అప్పుడు పని అయిపోద్ది ఈజీగా. మీకు అర్థమైందా? వాళ్ళ ఇష్టాలకు అనుగుణంగా మనం మెలగాలి. వాళ్ళ ఇష్టం మన మీద పడాలి అంటే. ఇప్పుడు దేవుడికి ఇష్టం నువ్వు ఆయన వాక్యం నేర్చుకోమన్నాడు, అది నా ఇష్టం అన్నాడు, అది నా చిత్తం అన్నాడు, అలా మనుషులందరూ చెయ్యాలి అన్నాడు. మరి నువ్వెందుకు నేర్చుకోవు? నువ్వెందుకు చదవవు? ఎన్ని ప్రసంగాలు చదివినా చాలామంది అండి జనవరి 1వ తారీఖు పాస్టర్ గారు అంటారు, ఈ సంవత్సరం మనం అంతా బైబిల్ పూర్తి చేయాలి అంటాడు ఆయన. వీళ్ళు వెంటనే నేను పూర్తి చేసేస్తాను, ఇంకా 1వ తారీఖు మొదలెడతారు. ఏ 1వ తారీఖు? జనవరి 1వ తారీఖు కష్టపడి ఆదికాండంలో 5 అధ్యాయాలు చదువుతాడు. 2వ తారీఖు కష్టపడి 4 అధ్యాయాలు చదువుతాడు. 3వ తారీఖు 3 అధ్యాయాలు. ఇంకా అలా 4వ తారీఖు 2 అధ్యాయాలు. ఇంకా 5వ తారీఖు బైబిల్ ఎక్కడ ఉందో కనపడదు. అయిపోయింది 5 రోజులకే.
ఇచ్చిన వాగ్దానం బైబిల్ అంతా కంప్లీట్ చేస్తానంటాడు. ఎక్కడ కంప్లీట్? ఎక్కడ చదివా బైబిల్? జీవితకాలంలో బైబిల్ నేను 2 సార్లు చదివేశాను, జీవితకాలంలో నేను బైబిల్ 3 సార్లు చదివేశాను. ఎంతమంది ఉంటారండి? అక్కడక్కడ ఉంటారండి పాపం భక్తిపరులు. దేవుని పిల్లలరా, ధర్మశాస్త్రము నేర్చుకోకపోతే దేవుడికి ఇష్టలుగా మనం ఉండం. ఇప్పుడు చదువుతాను చూడండి, జాగ్రత్తగా చదవండి. 5వ వచనం అది. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరింపబడిరి. అండర్లైన్ చేయండి. అరణ్యములో వాళ్ళందరినీ దేవుడు ఏం చేశాడట? చంపాడు. వీళ్ళు ఇంతకీ బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎందుకు చంపాడు? చాలా మందికి బాప్తిసం అంటే ఇంకా నాకేమవదు అనుకుంటారు. అది వ్యాక్సిన్లోకి ఆలోచిస్తున్నారు. ఒక్కసారి వ్యాక్సిన్ వేసామనుకోండి, మనసు ఎలాగుంటుంది? నాకు ఇక జీవితకాలంలో పోలియో వ్యాక్సిన్ వేస్తే నాకేం రాదు, పోలియో రాదు. బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా ఇలాగే, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను పాతాళానికి వెళ్ళను, నేను మందు తాగినా, నేను వ్యభిచారం చేసినా, నేను పాపాలు చేసినా, నేను బైబిల్ చదవకపోయినా, నేను దేవుడి దగ్గరికి రాకపోయినా, నేను దేవుడికి ఏమీ ఇవ్వకపోయినా నేను బాప్తిసం తీసుకున్నాను. ఏటా ధైర్యం ఏంటి? ఇక్కడ మీరు జాగ్రత్తగా వచనం చదివితే, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో వారిని సంహరింప. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళని చంపాడా? చంపాడు. బాప్తిస్మం తీసుకుని నువ్వు బైబిల్ నేర్చుకుని ఆ వాక్యానుసారం నువ్వు బ్రతకకపోతే నిన్ను చంపుతాడా? నన్ను చంపుతాడా? చంపుతాడు. దేవుడికి తన అపార భేదాలేవి ఉండవు. పక్షపాతం ఉండదు ఆయనకి. పక్షపాతం ఏముండదు. నీ దగ్గర అయితే మావాడు, ఈవాడు, లోపడోడు, బయటోడు నీకుంటాయి ఈ కాల్కులేషన్స్. దేవుడికి ఉండవు. ఇశ్రాయేలైనా ఒకటే, క్రైస్తవులైనా ఒకటే. క్రైస్తవులకి తిమోతి 2:4 చెప్పాడు, వాళ్ళకి ద్వితీయోపదేశకాండంలో చెప్పాడు, మీరు నా ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే నా విధులు తెలియదు, నేర్చుకోకపోతే నా మనసులో ఏముందో మీకు తెలియదు. మీరు ఎలా బ్రతకమన్నారు, ఎలా బ్రతకమని రాయించానో మీ బ్రతుకు తెలీదు. వాక్యం నేర్చుకోకపోతే నేర్చుకోవాల్సిందే. క్రైస్తవులకి దేవుడిచ్చిన ఆజ్ఞ అండి. మన బాప్తిసం తీసుకున్నప్పుడు ఎవరో తెలుసండి, చాలా మందికి ఈ విషయం కూడా తెలీదు. మీరు బాప్తిసం తీసుకున్నారు అంటే మీరు గొప్పవాళ్ళుగా, మేమేదో చాలా గొప్పవాళ్ళు అని మనం ఫీల్ అవుతాం. కానీ బాప్తిసం తీసుకున్న వాళ్ళందరినీ దేవుడు బైబిల్ ఏమన్నాడు తెలుసా? పేతురు గారు రాసిన పత్రిక తీయండి. పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి బైబిల్లో. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ప్రభువు దయాళుడని మీరు చక్కగా రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై. ఏమండి దేంతో పోల్చాడు బాప్తిసం తీసుకున్న వాళ్ళని? కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై. అంటే బాప్తిసం తీసుకుని సంఘంలోకి అప్పుడే చేరినాడు దేవుడికి ఎలా కనబడుతున్నాడు? బొడ్డోడండి. సరిగా మాటలు రావు, సరిగా నడక రాదు, ఏమీ తెలియని చిన్నపిల్లడు. ఎవరు? బాప్తిస్మం తీసుకున్నవాడు. మరి ఈ చిన్నపిల్లోడు పెద్దోడు అవ్వాలంటే, తల్లులను అడుగుతున్నాను, మీ పిల్లోడు పెద్దోడు అవ్వాలంటే మీరు ఏం చేశారు? తల్లులు ఏం చేశారు? మీ పిల్లోడు పెద్దోడు అవడానికి మీరు ఏం చేశారు? పాలు ఇచ్చారు. ప్రతి తల్లి బిడ్డకి ఏమిచ్చింది? పాలు ఇచ్చింది. ఇప్పుడు ఎవడు దేవుణ్ణి అంగీకరించి బాప్తిస్మం తీసుకున్నవాడు ప్రభులో జన్మించిన కొత్త శిశువు అయితే, దేవుడు కూడా ఆ శిశువుకి ఏమిస్తాడు? ఇప్పుడు పాలు ఇస్తాడు. ఏంట పాలు? తర్వాత చూడండి, అక్కడ జాగ్రత్తగా చదవండి. కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను మీరేం చేయాలి? ఆపేక్షించండి. పాలు తాగితేనే ఎదుగుతారు. పాలంటే వాక్యమనే పాల వలన అన్నాడు. అంటే బాప్తిస్మము ద్వారా ప్రభులో జన్మించిన నువ్వు శిశువు అయితే, వాక్యం ద్వారా శిశువు పెద్దోడవుతాడు. అంటే ఇప్పుడు వాక్యం నేర్చుకోని ప్రతివాడు ఎలాగుండిపోయాడు చెప్పండి? ఎలాగుండిపోయాడు? శిశువే. నీ కొడుకు
10 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా అమ్మ పాలుతే అంటున్నాడు. ఎదిగాడా మరగుజ్జా ఇది? అబ్బా నా కొడుకు ఎంత మంచోడానండి, 10 సంవత్సరాలు అయిపోయిన ఉయ్యాల్లోనే ఉన్నాడండి అంటవా? ఎదగట్లేదని బాధపడతావా? బాధ కదండి బిడ్డ ఎదగకపోతే. కొత్తగా జన్మించిన నువ్వు, శిశువును పోలిన నువ్వు పాలు త్రాగి ఎదగకపోతే ఎవరికి బాధ? దేవునికి బాధ. అందుకే అంటాడు కొత్త నిబంధనలో, మీరు ఇదే కొత్త నిబంధనలో 1 యోహాను 3:18 వెళ్ళిపోయేసరికి చిన్న పిల్లలారా అంటాడు. అంటే వాళ్ళు ఎలాగుండిపోయారు? పిల్లలుగా ఉండిపోయారట, ఎదగట్లేదు వాళ్ళు. చిన్నపిల్లలని ఎవరినన్నాడు తెలుసా? మాటతో, నాలుగుతో దేవాస్తోత్రం కరపత్రాలకు పంచుదాం వెళ్దాంరా అంటే నాకు కాళ్ళు లాగేస్తే నేను రాను అన్నాడు. పెద్దోడా చిన్నోడా? ఏమండి, ఇంట్లో పనికి పెద్దోళ్ళు వెళ్తారా చిన్నోళ్ళు వెళ్తారా? పెద్దోడైతే పనికి వెళ్తాడు, చిన్నోడైతే ఇంట్లో ఉండి ఆటలాడుకుంటాడు. ఇప్పుడు నువ్వు వాక్యం అనే పాల వలన ఎదగకపోతే దేవుడికి పనికిరావు, దేవుడు పనికి వెళ్ళవు, బలమైన కార్యాలు దేవుడి కొరకు చేయలేవు. బలం నీకు ఎప్పుడు వస్తుంది అంటే, శక్తి నీకు ఎప్పుడు వస్తుంది అంటే, ఆ బలాన్ని శక్తిని నీకు ఇచ్చేది ఏంటో తెలుసా? వాక్యం. ఇంకోటి చెప్తాను ఇక్కడ నేను. చాలామంది సంఘంలోకి వచ్చిన తర్వాత సహోదరులకి మధ్య భయంకరమైన ఈర్ష్యలు, గొడవలు, పగలు, కక్షలు ఎవరి దగ్గర ఉంటాయి తెలుసా? ఈ సరిగా పాలు తాగని వాళ్ళ దగ్గరే ఉంటాయి, సరిగా వాక్యం నేర్చుకునే వాళ్ళ దగ్గరే ఉంటాయి. కొరింథీయులకు రాసిన పత్రిక రండి, మీకు వాక్యం చెప్తే అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన పత్రిక రండి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం చదువుదాం మొదటి నుంచి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదట చదవండి. అక్కడ ఏమనుందో? సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుని. ఎందుకంటే మీరు ఇంకా ఏ సంబంధులు? శరీర సంబంధులు. నెక్స్ట్, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాటలాడవలసి వచ్చెను. అంటే బాప్తిసం తీసుకొని 10 సంవత్సరాలు అయిపోయినా క్రీస్తులు ఎలాగున్నాడట? పసిబిడ్డే. ఎందుకు ఎదగలేదు ఈ బిడ్డ? పాలు తాగట్లేదు. పాలు అనేసరికి పరిగెడుతున్నాడు. బైబిల్ క్లాస్ అనేసరికి నాకు సంబంధం లేదు అంటున్నాడు. పాలు తాగని ప్రతి వాడు పసిబిడ్డగా ఉండిపోతాడు. ఈ పసిబిడ్డ ఏం చేస్తాడో తెలుసా? తర్వాత చదవండి అక్కడ. ఈ పసిబిడ్డలు ఏం చేస్తారు? అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మను పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకొని వారు కారా? ఇప్పుడు అసూయలు, ఈ పగలు, ఈ కక్షలు ఎవరిలో ఉంటాయట? శరీర సంబంధుల్లో. శరీర సంబంధులు అంటే ఎవరు? దేవుని యందు పసిబిడ్డలే శరీర సంబంధులు. వాక్యము బాగా నేర్చుకున్నవాడు శరీర సంబంధమైన మనస్సు నుండి ఏ మనిషిగా మారిపోతాడు తెలుసా? ఆత్మ సంబంధిగా మారతాడు. గొడవలుండవు, పగలుండవు, శరీరమే పోతుంది అన్నప్పుడు, ఆత్మ ప్రయోజనకరమైనది అన్నప్పుడు, ఆత్మ నా పరలోకానికి చేరాలనుకున్నప్పుడు శరీర సంబంధమైన విషయాలలో గొడవ ఏంటండి? అసలు సహోదరుడు గొడవ ఏంటండి? నేను అంటాను, గొడవాడుతున్నారంటే ఇద్దరికి వాక్యం రాదు. గొడవాడుతున్నారంటే ఇద్దరు శరీర సంబంధులే. అసూయలు, కలహాలు ఉన్నాయంటే వీళ్ళు ఇంకా శరీర సంబంధులే. ఆత్మ సంబంధులు ఆత్మ కోసం ఆలోచిస్తారు. ఏమంటే గొడవలు ఎక్కడ వస్తాయంటే పేర్ల దగ్గర, గొప్పల దగ్గర, అధికారాల దగ్గర. ఇవన్నీ నువ్వు ఇంకా కోరుకుంటున్నావంటే నువ్వు ఇంకా పసిబిడ్డవే. నేను పరలోకం వెళ్ళిపోవాలరా బాబు, నేను చచ్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకున్న వాడికి ఈ భూమి మీద ఏం కోరుకోడు? శరీర సంబంధిగా ఉండడు. నా పేరు కావాలి, నాకు గొప్ప కావాలి, నాకు దండలేయండి, నాకు సన్మానాలు చేయండి, నా గురించి పొగడండి, ఏమంటావు? పరలోకం వెళ్ళాలనుకున్నవాడు వాడు ఆత్మ గురించి ఆలోచిస్తాడు. శరీర సంబంధమైన ప్రతి దాన్ని జయిస్తాడు.
అలా జయించిన వాడు ఆత్మ సంబంధి. ఆత్మ సంబంధి అయిన ప్రతి వాడు దేవుడి జ్ఞానములో ఎదిగినవాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడి వాక్యం నేర్చుకోండి, దేవుడి వాక్యం నేర్చుకోండి అని దేవుడు చెప్తున్నది. ఎందుకంటే వాక్యము శరీర సంబంధులను ఆత్మ సంబంధులుగా మారుస్తుంది. శరీర సంబంధమైన ఆశలు చంపుతుంది, శరీర సంబంధమైన కోరికలు చంపుతుంది, పరలోకం పైన ఆశ పుట్టిస్తుంది, నీ ఆత్మను రక్షించుకోమని హెచ్చరిస్తుంది. వాక్యం నేర్చుకుంటే ఎందుకంటే నేను ఎలాగే ఉండిపో. చాలా మంది అంటారు, నేను ఏంటో కోపం తగ్గించుకోవాలనుకుంటున్నాను కానీ తగ్గట్లేదు. ఎందుకు తగ్గుతుంది? నువ్వు పాలు తాగట్లేదు. పాలు తాగితే కోపం ఎప్పుడో పోను. ఎందుకంటే బైబిల్లో నువ్వు పాలు తాగేవనుకో, పాలు అనగా వాక్యానికి ఏం చెప్తాయి? సూర్యుడు అస్తమించు లోపు నీలో ఉన్న కోపం కూడా ఏమైపోవాలి? పోవాలి. కోపం పాపంగా మారుతుంది. కోపం పాపంగా మారి కయ్యను నరహంతకుడిగా మార్చింది. నిన్ను కూడా సహోదరుడి మీద కోపం నిన్ను నరహంతకుడిగానే మారుస్తుంది. అమ్మ బాబోయ్ నాకు వద్దు అనుకున్నావా? శరీర సంబంధిగా ఉన్న నువ్వు వాక్యం అనే పాలతో ఎలా మారతావు? ఆత్మ సంబంధిగా ఊరకనే చెప్పడండి దేవుడు ఏమి. మీరు బైబిల్ నేర్చుకోండి, వాక్యం నేర్చుకోండి అని ఆయన చెప్పడం వల్ల ఆయనకి ఏదో ప్రయోజనకరం అనుకుంటున్నారేమో. మీకు ప్రయోజనకరం అది. తల్లిదండ్రులు బిడ్డలకి ఏ జాగ్రత్త చెప్పినా పిల్లల క్షేమం విషయమే చెప్తారు. బైబిల్ చదువుకోండి, ధర్మశాస్త్రం నేర్చుకోండి అని ఆయనకేదో వస్తుందని కాదు, మీ బ్రతుకులు బాగుపడతాయని, శరీర సంబంధమైన ఆలోచనలు చస్తాయని, పరలోకం పైన ఆశ పెరుగుతుందని, శరీర హెచ్చలను సిలువకు వేస్తారని, శరీరాన్ని ఎలా జయించాలో నేర్చుకుంటారని. వాక్యం నేర్చుకుంటున్నప్పుడు బైబిల్లో ఉన్న భక్తులందరూ ఈ శరీరపు ఆశలను తట్టుకొని ఎలా దేవుడి కొరకు నిలబడ్డారో వాక్యంలో బలవంతులవుతారు, ఆత్మ సంబంధులుగా మారతారు, పరలోక రాజ్యానికి సిద్ధపడతారు. యేసుక్రీస్తుల వారు రెండవ రాకడ వస్తే నేను రెడీగా ఉన్నానండి, పరలోకానికి వెళ్ళిపోతానని వాక్యము నిన్ను సిద్ధం చేస్తుంది, రెడీ చేస్తుంది. ఈ మార్పులన్నీ నీలోకి రావాలి అంటే నువ్వేం నేర్చుకోవాలి? వాక్యం నేర్చుకోవాలి. దేవుడి మాట ప్రతి నిత్యము నీ హృదయంలో ఉండాలి, నీ మదిలో ఉండాలి. అప్పుడే ఆత్మ సంబంధిగా మారతావు. పరలోక రాజ్యాన్ని చూడడానికి చాలా దగ్గరగా నువ్వు ఉంటావు. ఏమంటే తొలి శతాబ్దంలో మీకు ఆత్మ సంబంధులు అంటే ఎలాగుంటారో చెప్తాను. తొలి శతాబ్దంలో అపోస్తులుడు బోధ చేస్తున్నప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళు అపోస్తులుల పాదాల దగ్గర ఏం పెట్టారు చెప్పండి? ఆ రోజు స్థిరాస్తులు అమ్మి ఎందుకు పెట్టారో నాకు చెప్పాలి వాళ్ళు. ఆ రోజు అపోస్తులుడు చేసింది ఆత్మ సంబంధమైన బోధ. ఆ పాలు తాగిన సంఘం ఆత్మ సంబంధులుగా మారిపోయి మాకెందుకు ఈ ఇల్లులు, మాకెందుకు ఈ పొలాలు అని శరీర సంబంధులు కాస్త ఎలా మారిపోయారు? ఆత్మ సంబంధులుగా మారిపోయి ఈ ఆస్తి మాకు పరలోకంలో కావాలి అని ఆస్తిని, ఇల్లులు, పొలాలు పట్టుకొచ్చి ఆ రోజు అపోస్తులుల పాదాల దగ్గర పెట్టారు. బలమైన వాక్యం విన్నారు, బలమైన కార్యాలు చేశారు. వాక్యము వాళ్ళని దేవుడి విశ్వాసంలో బలవంతులను చేసింది. ఊరకనే చేయలేదు వాళ్ళు. అపోస్తుల ప్రసంగాల దాడి. అపోస్తుల ప్రసంగం చేస్తుంటే ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ శరీరం, ఎందుకు ఈ ఆస్తులు, ఎందుకు ఈ పొలాలు, పరలోకం వెళ్ళిపోదామన్న ఆశ కలిగింది వాళ్ళకి. అది బోధంటే మనిషిని పరలోకానికి సిద్ధం చేయాలి. ఈ లోకపు ఆశలు మనిషిలో చచ్చిపోయేటట్టుగా, పరలోకానికి వెళ్ళేటట్టుగా బోధ మనిషిని సిద్ధం చేయాలి. చేసింది అపోస్తులు. బోధ చేస్తున్నండి ఆ రోజు స్థిరాస్తులు అమ్మేశారండి వాళ్ళది వాక్యం దెబ్బకి. ఇక్కడ మాట చెప్తాను, తొలి శతాబ్దంలో ఉన్న సంఘం వాక్యం ఎప్పుడెప్పుడు నేర్చుకుంది చెప్పండి? ఎప్పుడు నేర్చుకున్నారు? జాగ్రత్తగా వినాలి. వాక్యం నేర్చుకోవాలి అని పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండం నుండి దేవుడు చేసిన బోధ తొలి శతాబ్దంలో ఉన్న సంఘము పాటించింది గనుక, వాక్యములో ప్రతి దినము ఉన్నారు గనుక ఆస్తులైనా ఇస్తారు, ఇల్లులైనా ఇస్తారు, పొలాలైనా ఇస్తారు. చివరికి ప్రాణాలు అడిగితే ప్రాణాలు కూడా ఇస్తారు. ఎందుకు అంత బలవంతులు అయ్యారు? ఒక వచనం చదవాలి. అపోస్తలుల కార్యాలకు రండి, 2వ అధ్యాయం 45, 46 చదువుదాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 45. ఇవియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలది
పంచిపెట్టిరి. ఆ రోజు పంచి పెట్టారు. ఈరోజు ఎక్కడ ఉంటాయో లాక్కుని గోడలేసి కంచెలు కట్టుకుందాం అంటున్నారు. ఆ రోజు పంచిపెట్టారు, ఈరోజు ఆస్తులకు చుట్టూ కంచెలు కట్టుకున్నారు. తేడా, బోధ మారిపోయింది, భక్తి మారిపోయింది, బైబిల్కి అగైనెస్ట్గా వెళుతుంది సంఘం. సార్వత్రిక దేవుని సంఘం గురించి మాట్లాడుతున్నాను. ఆస్తుల గొడవలు, అధికారాల కోసం గొడవలు, కానుకల కోసం గొడవలు. ఏట్రా బాబు గోలేటి? వాళ్ళేమో ఉన్నదంతా పట్టుకొచ్చిస్తున్నారు. చక్కగా సంఘంలో అందరు సమిష్టిగా పంచుకుంటున్నారు. ఇప్పుడేమో గొడవలండి. ఇప్పుడు వీళ్ళు ఆస్తులు సహితం ఇచ్చేసేంత భక్తిలోకి ఎలాగెళ్ళారు అంటే, పాలు బాగా త్రాగారు, బాగా దేవుడిలో బలవంతులయ్యారు. ప్రాణం ఇమ్మంటారా, ఆస్తి ఇమ్మంటారా, ఇల్లు ఇమ్మంటారా, ఏమిమ్మంటారో చెప్పండి. ఎవరి కోసం? దేవుని కోసం మేము రెడీ అన్నారు అంతే. ఎందుకు వీళ్ళు ఇంత రెడీ అయ్యారు? ఆ తర్వాత అక్కడే చదవండి, తర్వాత మాట చదవండి అక్కడ. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవునిని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువును రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. వీళ్ళు ఎప్పుడెప్పుడు కూడుకున్నారట? ప్రతిరోజు కూడుకున్నారు, దేవుడికి బలమైన కార్యాలు చేశారు. మనం ఎప్పుడు కూడుకుంటాం? నిజాలు చెప్పి మాట్లాడుకుందాం. మనం ఎప్పుడు కూడుకుంటాం? ఆదివారం అతి కష్టం మీద. అది కూడా అయ్యగారు 4 సార్లు ప్రసంగం స్టార్ట్ చేస్తున్నాను, పనులు ముగించుకుని రండి అంటాడా, పనులు ఆపేసి రండి అంటాడా? ఏం చెప్పండి, ఏమంటారు పాస్టర్ గారు? అమ్మా మీకు దండం పెడతాను, పని ముగించమ్మా, అక్కడ కుండల తోటం ఆపేయమ్మా అంటున్నాడు. నీకు దండం పెడతాను, ఆ బట్టలు ఉతకడం ఆపమ్మా. నీకు దండం పెడతాను, ఆ చికెన్ కూర వండుకుని తర్వాత వండుకుంది కదమ్మా, రామ్మా. పనులు ముగించుకుని రా. ఎలాగంటే ఆపరా అని ఆయనకి తెలుసు. ఆపేసి రమ్మంటే వస్తారేంటి? అంత భక్తులు ఉన్నారేంటి? ప్రతిదినము గుడి. నిజంగా చెప్తున్నాడు, జైశాల్ గారు మాకు నేర్పించారండి, మా తండ్రి గారు. ఏమి నేర్పించారంటే, ఒరే ఇది మనది గుడి కాదు, బడే, దేవుని బడే, ప్రతిరోజు బడే. మా సంఘం ఉందండి, ప్రతిరోజు బడే మా సంఘానికి. సోమవారం మియాపూర్లో క్లాస్ ఉంటుంది, మంగళవారం మేదిపట్నంలో క్లాస్ ఉంటుంది, బుధవారం యవనస్తులు కూడుకుంటుంది, గురువారం కుక్కటపల్లిలో క్లాస్ ఉంటుంది, శుక్రవారం స్త్రీల సమాజం ఉంటుంది, శనివారం మళ్ళీ మా తండ్రి గారు మాట్లాడతారు, లైవ్ చూస్తారు, ఆదివారం మళ్ళీ మాకు ఆరాధన ఉంటుంది. వారమంతా దేవుడే, వారమంతా వాక్యాలే, వారమంతా ప్రసంగాలే, వారమంతా దేవుని సన్నిధి. హైదరాబాద్ లాంటి మహాపట్టణంలో వేల రూపాయలు రెంటలు కట్టి మేము సంఘాన్ని నడిపిస్తున్నాం. 30,000 ఓన్లీ మేము ఆరాధన చేసుకునే స్థలానికి రెంట్. మిగతా చిన్న సెంటర్స్ ఉంటాయి, వాటికి రెంట్లే. దగ్గరగా నెలకు వచ్చేసరికి 50,000 రూపాయలు రెంట్ కడతామండి. వేలండి, 50,000 రెంట్ కట్టేస్తాం అలాగా ప్రతి నెల. ఎందుకంటే అంత బలంగా అండ్ అంత పెద్ద త్యాగాన్ని సంఘం చేయగలుగుతుంది అంటే ఒకటే, ప్రతిరోజు దేవుడిలో ఉన్నవాడు దేవుడి కొరకు ఎలాంటి బలమైన కార్యమైనా చేస్తాడు. బలవంతుడవుతాడు వాక్యం విని, బలవంతుడవుతాడు. దేవుళ్ళ వాక్యం విన్నవాడు బలమైన కార్యాలు చేస్తాడు. స్థిరాస్తులు వాళ్ళు ఆ రోజు అమ్ముతున్నారంటే కారణం, ప్రతి దినము వాక్యం విన్నారు, ప్రతి దినము దేవుడి కోసం రేపబడ్డారు, ప్రతి దినము దేవుడి కోసం కార్యాలు చేశారు. నీ జీవితం నా జీవితం ఎందుకంటే ఇలా ఉండిపోయింది. మనకు ఆదివారం అరటి మొలిచిందన్నట్టు మొలుస్తుంది. ఏంటది? భక్తి. సోమవారం ఎక్కడ ఉంటామో మనకే తెలియదు, మంగళవారం ఎక్కడ ఉంటామో మనకే తెలియదు, ఇంకెక్కడ భక్తి? ఆదివారం విన్న ప్రసంగం వారం అంతా పనిచేస్తుంది ఏంటి? మధ్యలో ఎగిరిపోద్ది. బండిలో వారానికి ఒకసారి వేయండి పెట్రోల్, తిరుగుతుందా బండి? పెట్రోల్కి రోజు వెళ్ళిపోతావు, బండిలో రోజు పెట్రోల్ వేస్తే కానీ బండి తిరగదు. మరి వాక్యం వేయకుండా నీ ఆత్మ ఎలాగా అభివృద్ధి చెందుతుంది? నీ జీవితం ఎలా బాగుపడుతుంది? నేను చాలాసార్లు ఒకటి చెప్పాలనుకుంటానండి సంఘానికి. ఇప్పుడు వాక్యము ఆత్మకు ఆహారం, అవునా? రైట్. వాక్యం దేనికి ఆహారం? ఆత్మకు ఆహారం. మనం తినే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ దేనికి ఆహారం? శరీరానికి ఆహారం. నేను ఏమంటానంటే, శరీరానికి ఎప్పుడైతే ఆహారం పెడుతున్నావో, ఎప్పుడు పెడతావు శరీరానికి ఆహారం?
రోజు అనకండి, రోజుకు 3 సార్లు అనండి. ఏమండి, రోజుకు 3 సార్లు అంటే వారానికి ఎన్నిసార్లు? 7 3 21. 21 సారేమో దీనికి ఆహారం పెట్టావు. దేనికి? శరీరానికి. ఆత్మకి ఆదివారం 1 గంట 1 పూట, అంటే నాకు తెలిసి చిన్న సమోసా మొక్క ఇచ్చినట్టు ఇచ్చావు, అంతే కదండి. చిన్న సమోసా ఇచ్చావు అంతే. ఆదివారం అంతా వాక్యం వినేసేవేటి? ఫుల్ఫిల్ మీల్ పెట్టావని చెప్పడానికి. మీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా వినాలి ఇది. ఎప్పుడైతే ఆత్మకు ఆహారం పెడతావో అప్పుడే శరీరానికి ఆహారం పెట్టు. అప్పుడు శరీరం ఎలాగుంటుంది? నాకంటే దారుణంగా పేలగా ఎప్పుడు పడిపోతానన్నట్టు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే వారానికి ఒకసారి భోజనం చేసినప్పుడు బతుకుతాడు, చేస్తాడా? చస్తాడు. ఇప్పుడు ఆత్మ బలహీనపడుతుంది. అలాగే ఆత్మ కూడా పక్క చిక్కిపోయింది. ఎందుకంటే కనపడదు కదా. లావుగా బాగానే ఉండాలి అనుకుంటున్నావు నువ్వు, అది ఎప్పుడో పక్క చిక్కిపోయి స్కెలిటన్ వచ్చింది. దానికి అస్థిపంజరం కనపడుతుంది, గూడే కనపడుతుంది, ఏమి లేదు అక్కడ. వాక్య బలం ఏమి లేదు అక్కడ. ఇక్కడ ఆహారం పెట్టడం మానేసావు కదా. ఆదివారం అతి కష్టం మీద ఏమన్నా ఇంకా చెప్పనా? మరికొంతమంది భక్తులు ఉంటారండి, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటరు. వాళ్ళు పెట్టేదే ఆదివారం ఆరాధనలో ఒక్కసారి 1 గంట సేపు. ఆ గంట సేపు కూడా వచ్చేటప్పుడు ఫ్యాన్ ఎత్తుకుంటాడు. ఎందుకు? వాక్యం వినడానికా, నిద్రపోవడానికా? చూసారా భక్తులు? అంటే ఆదివారం ఆరాధనలో పెట్టే ఆహారం కూడా వాడు ఏం చేయలేదు. గుర్రెట్ నిద్రపోయి ఆమె అనగానే స్తోత్రం అంటే లేచి, ఇది మొత్తం శవం అయిపోయింది. ఎప్పుడో డెడ్ అయిపోయింది. ఇది మొత్తం ఇది పనిచేయదకి, ఇది బాగుపడే టైప్ కదా ఇది. దేవుని పిల్లలారా, ప్రతి దినము శరీరానికి ఆహారం పెడుతున్నట్టుగానే ప్రతి దినము ఆత్మకు కూడా మీరేం పెట్టాలి? ఆహారం పెట్టండి. అలా ప్రతి దినము వాక్యం విన్నవాడు, ప్రతి దినము వాక్యం నేర్చుకున్నవాడు ఖచ్చితంగా దేవుని కొరకు బలమైన కార్యాలు చేస్తాడు. నేను మరలా చెప్తున్నాను, వాక్యము విన్నవాడు మాత్రమే ఆత్మ సంబంధిగా మారి పరలోక రాజ్యాన్ని చూస్తాడు. మీ ఇష్టం, మీ నిర్ణయం మీ చేతుల్లో ఉంది. వాక్యం వింటారా? బైబిల్ నేర్చుకుంటారా? దేవుడి కోసం బ్రతుకుతారా? పరలోకాన్ని చూస్తారా? లేదా మీ జీవితాన్ని లోకంలోనే ముగించుకుంటారా? మీ ఇష్టం. ప్రార్థన చేసుకుందాం.